DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. Check. Hello everyone, hearty congratulations to all our హుషారు పిట్టలు. నిజంగా మాకు కూడా హుషారు వస్తుంది. సెకండ్ వీక్ కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్తో సెకండ్ వీక్లోకి అడుగుపడుతుంది మన హుషారు పిట్టలు. ఒకసారి మీకు మీరే గట్టిగా చెప్పట్లు అబ్బా. అండ్ ఆల్సో టు ఆర్ వండర్ఫుల్ ఆడియన్స్, అమేజింగ్ రెస్పాన్సెస్ ఇస్తున్నారు. మన సినిమా గురించి మనం చాలా మాట్లాడుకున్నాము, ప్రెస్ మీటుల్లో థియేటర్స్ దగ్గర చాలా మాట్లాడాము. బట్ జనాలు ఏమనుకుంటున్నారు థియేటర్స్లో ఒరిజినల్గా సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసుకుందామా? సో ఒక వీడియో చూసేద్దాము, థియేటర్స్లో జనాలు ఏమంటున్నారు చూసేద్దాము. ద వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బాగుంది, మంచి మెసేజ్, సూపర్. టీషర్ ఓరగానే హైలైట్. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ చించేసి అసలు నాకు 5-10 seconds కూడా బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది అక్క, చూడొచ్చు. ఎక్సలెంట్ ఉన్నాయి, పీక్స్ ఉంటాయి. యూత్ అందరూ చూడాలి. టాబూ సబ్జెక్ట్ ని బాగా డీల్ చేశారు భయ్య. సూపర్ అసలు తగ్గేదే లేదు. పాప మా బాబు కూడా చూస్తారు కూడా. సూపర్ అన్న, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ వేరే ట్విస్ట్ అసలు సూపర్ హిట్ అన్న, సూపర్ ఉందన్న. మొన్న మూవీ కంటెంట్ ఉండే మూవీ అలా ఎక్సలెంట్ గా సూపర్ ఉందన్న. ఆ బ్యాచ్ కే యూజ్ అవుతుంది ఒక మెసేజ్ గా. పేరెంట్స్ అందరూ చూడాలి. సినిమా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఉసారుపేటలో టైటిల్ ఎలా పెట్టారు కానీ డైరెక్టర్ గారు నిజంగా ఉసారుపేటలాగా ఉన్నారు. వాళ్ళు రైటింగ్ కూడా చాలా బాగుంది. నేను థియేటర్ లో కూర్చున్న దగ్గర నుంచి ఒకటే అరుపులు కేకలు. అయితే చాలా బాగుంది. ఫ్యామిలీలు, పిల్లలు, మైనర్లు అందరు కలిసి చూడాల్సిన సినిమా. బాగుంది. సూపర్ ఉంది. యూత్ మెయిన్ గా చూడాల్సింది యూత్. సూపర్ బ్రో, టీఎస్ కి మారచ్చు చూసి. సూపర్, నిజంగానే పర్సనల్ గా కనెక్ట్ అయినా అసలు. చాలా అంటే చాలా బాగుంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది అన్న, చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ గా బాగుంది, రొమాంటిక్ గా బాగుంది. బాగుంది అన్న. హుషారు పిల్లలు మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు అన్న సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. 100 పక్క బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. చూసపోతే ఒకవైపు ఉంటుంది. కొన్ని సినిమాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే నిజాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంటాయి అన్న. అలాంటి సినిమాలో హుషారు పెట్టండి ఒకటి. చూసాంటే ఏడుపు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మొత్తుకున్న నోళ్ళని సెకండ్ హాఫ్ లో ముద్దబడ్డాయి. మాట్లాడుకోవడానికి ఇష్టపడిన టాపిక్స్ ఉంటాయి కదా, లైక్ సెక్స్, ఇలాంటి టాపిక్స్ ఈ సినిమాలో డిస్కస్ చేశారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ టాబూ టాపిక్స్. ఎందుకంటే సినిమా చూసి కొంతమంది అన్న మారుతారు, అరే మనం కూడా ఈ సినిమాలో క్యారెక్టర్స్ చేసినట్టు తప్పు చేయకూడదు. ఇప్పుడు జనరేషన్ కి ఇది అవసరం మేడం, ఎందుకంటే తల్లిదండ్రులను కేర్ చేయరు కదా, వీళ్ళకి తగిన శాస్తి. ఇప్పుడు స్పీడ్ ఎంత ఉన్నారో అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడి కష్టపడి పెంచుతారో అది తెలిసిన సినిమా. లవ్ కొనుక్కుంటారు తప్ప దాన్ని ఎలా ఫీల్ అవ్వట్లే అసలు. నిజంగా చాలా డైరెక్టర్ బాగా చెప్పినాడు, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూత్ సినిమా అంట కాదు, ఒక పేరెంట్స్ వచ్చే సినిమా. ఈ మూవీలో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మూవీలో మెయిన్ ఫ్యామిలీ విలువ తెలుస్తుంది, చదువు విలువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో తండ్రితో కలిసి చూడాల్సిన మూవీ అది. ఒక తండ్రి బాధ ఎంత ఉంటుందో ఆ మూవీలో అది జరిగింది, చూపించారు, పర్టికులర్గా చూపించారు. ఇప్పుడు జరిగి వచ్చే ఆనందం ఎంత, తర్వాత జరిగే బాధలు ఎంత అనేది ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే నా లైఫ్లో ఇది బెస్ట్ సినిమా. ఇది ప్రమోషన్ కాదు, పొక్క కాదు, ఇది నిజం. ట్రై చేయండి ఒకసారి.
భిక్షు బై ఏం సినిమా తీసినావు అసలు, అమేజింగ్. నిజంగా యూనో మైక్ దగ్గరికి వెళ్ళి పెడితే అందరూ మంచిగా ఉందంటారు, ఏ సినిమాకైనా మంచి రివ్యూలు ఇస్తారు, బట్ ఇక్కడ మాత్రం దే స్పోక్ దేర్ హార్ట్ అవుట్. సో ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీ వీడియోలు తీసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ దే మేడ్ ష్యూర్ ఈ సినిమా జనాల్లోకి తెలియాలి అనేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అసలు అమేజింగ్ టు అవర్ ఆడియన్స్. ఒకసారి ఆడియన్స్ అందరికీ గట్టిగా చప్పట్లు ఈ సినిమాని ఓన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ వెంకట్ యాదవ్ గారు, హార్డియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఫస్ట్ 1,30,00,000తో స్టార్ట్ అయిన మన జర్నీ ఇప్పుడు ఎంతవరకు చేరుకుంది, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడదాము. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, హార్డియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. నిజంగా ఈ సినిమాలో ఉన్న ఎసెన్స్ని మీరు ముందుగానే గెస్ట్ చేసి ఈ సినిమాని ఇంత పెద్దగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఇద్దరు హుషార్ పిట్టలు అయితే అసలు జీవించేశారు. ఇనిషియల్లీ ఫస్ట్ సినిమాలో ఎవరైనా క్యారెక్టర్ని చాలా ప్రాపర్గా చూస్ చేసుకొని మనం వేరేలాగా పోర్ట్రే అవ్వద్దు అనే పిచ్చి మైండ్ సెట్తో మంచి మంచి స్టోరీస్ని వదిలేసుకుంటారు, బట్ యూ ఆర్ అమేజింగ్. అసలు ఇంత డేర్తో ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకొని అది అమేజింగ్గా పోర్ట్రే చేసినందుకు మా హుషారు పిట్టలకు కూడా గట్టిగా చప్పట్లు అబ్బా, అమేజింగ్. అండ్ మా చరణార్జున్ గారు ఏం మ్యూజిక్ కొట్టిర్రు, అసలు మేమైతే మైమర్చిపోతున్నాము. థియేటర్స్లో కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ మా సినిమాకి ప్రాణం పోసారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మన టీంని అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము, దాని తర్వాత సినిమా గురించి మాట్లాడదాము. బట్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటే డాన్స్ ఉంటే బాగుంటుందేమో, మరి మా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ మా అంశ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేయడానికి మా డైరెక్టర్ గారు వచ్చేసేయండి. మీరు వస్తలేరా? మీరు లాస్ట్ టైమే హ్యాండ్ ఇచ్చిర్రు మాట్లాడకుండా, మీరు రండి. ఓకే డన్. డైరెక్టర్ గారు జాయిన్ అవ్వండి సార్, రండి. ఇరగా తీసారబ్బా, సక్సెస్ అంటే ఇట్లుండాలి. కానీ మా డైరెక్టర్ గారు లేని లోటు మాత్రం తెలిసింది. మేబీ డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు ఇంకేమైనా ప్లాన్ చేశారేమో. ఓకే, ముందుగా మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ మా డైరెక్టర్ భిక్షు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ది స్టేజ్. అండ్ మా బెక్కం వేణుగోపాల్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ రుద్రసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ లిరిక్ రైటర్ చిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్ భాను గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ మా చిట్టి వాసవి గణేశన్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ది స్టేజ్. అండ్ మా హీరో అంశ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. Photo OP please.
ఛానల్స్. ఓకే, సో బెక్కం వేణుగోపాల్ గారు ఈజ్ బీన్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు అవర్ సినిమా. సో వారినే ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అది ఒక్కసారి షీట్ చెక్. వీళ్ళు పట్టుకుంటారు, చెప్తారు. మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమా నాలా పెద్ద సినిమా నాలా తెలియదు, ఒక కంటెంట్ నచ్చి నేను ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని సపోర్ట్ చేస్తూ దాన్ని సురేష్ బాబు గారి దగ్గర తీసుకురావడం, వాళ్ళకు నచ్చి ఫుల్ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేసాం. ఆగస్టు 15న రిలీజ్ చేసిన సినిమా ఒక ప్రపంచమైన ఓపెనింగ్తో, అంటే అందరూ మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా టీజరు కంటెంట్ అంతా జనాలకి నచ్చింది. వస్తారా టికెట్ తెంపి ఒక సినిమా ఇలా కొత్త వాళ్ళు చేసిన ఈ సినిమాని వచ్చి చూస్తారా అన్న ఒక దాంతో ఉన్నప్పుడు ఆయన వచ్చిందనమాట. కలెక్షన్ అందరు జనాలందరూ థియేటర్కి వచ్చారు, చూశారు, సూపర్ సపోర్ట్ చేశారు. సరే ఫస్ట్ డే ఉంటుంది హాలిడే అని అందరూ అనుకున్నారు, కానీ నెక్స్ట్ డే అలాగే కలెక్షన్, 3rd డే, 4th డే, 5th డే, 6th డే, 7th డే, నిన్నటికి 7 రోజులు. 7 రోజులకి ఈ సినిమా 5,27,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్. అంటే దీనిలో ఒక్క రూపాయి కూడా తేడా లేదు. ఎందుకంటే నేను ఈ ఫేక్ కలెక్షన్స్, ఫేక్వి ఎన్నో చెప్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ చూశాను, విన్నాను. అవన్నీ నాకు లేదు. దిస్ ఈజ్ జెన్యూన్. ఒక లో బడ్జెట్లో అనుకున్న లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి కూడా దాదాపు 2 రాష్ట్రాల్లో ఇంత కాంపిటీషన్లో పక్క సినిమాలు, చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా చాలా విజయవంతమయ్యాయి. అవి కూడా బాగా ఆడుతున్న టైంలో కూడా ఈరోజు కూడా ఒక 200 సెంటర్లు పైన సినిమాలు థియేటర్లు ఆడుతుంది. ఈరోజు కూడా ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా చూసి ఇంకా పెద్ద సక్సెస్లోకి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ హుషారు పిట్టలు. ఈ సినిమాని ఇప్పటికి ఒక 4-5 లక్షల మంది, ఒక 5 లక్షలు, నియర్లీ ఒక 5 lakhs పీపుల్ చూసి ఉంటారు. కానీ ఇంకా ఇది ఇంకో 40-50 లక్షల మంది జనాల దగ్గర చేరే సినిమా. ఇది కంటెంట్ ఉంది కాబట్టి ఈ వీక్ ఆడుతుంది. ఎంత కుదిరితే అంత థియేటర్లో అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. ఇంకా మీ నియర్ బై మీ థియేటర్లో ఉంది. ఈ కలెక్షన్ని మేము సంతోషంగా మీ ముందు ఓపెన్ చేయడం కోసం చేస్తున్నాం. మా హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్ అండి. మీడియా అంతా సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంకా రండి. మైక్ ఇచ్చేసి. ఎస్, అక్షరాల 5,27,00,000 ఫస్ట్ వీక్ కలెక్షన్స్. ఈ సినిమాని చూసి చాలా ఇండస్ట్రీ అంతా చాలా ప్రశంసలు కురిపిస్తుంది. మొన్న రాజు గారిని కూడా కలవడం జరిగింది, నిర్మాతని,
డైరెక్టర్ని చాలా మెచ్చుకున్నారు. ఇంత డేర్గా సినిమా తీశారు, సక్సెస్ అయింది, ఫ్యూచర్లో కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. వినాయక్ గారిని కూడా నిన్న కలిసి మేము ఆయన సపోర్ట్ మామూలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంత చిన్న సినిమాకి ఇంత బాగా అప్రిషియేట్ చేశారని. ఎంతోమంది కొత్త నిర్మాతలు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ పెద్ద సినిమాలే ఆడతాయి, పెద్ద బడ్జెట్ సినిమాలే ఆడతాయి, వాళ్ళైతే థియేటర్కి వస్తారని ఎప్పుడు అపోహ అనేది జరుగుతూనే ఉంటుంది. అలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక లో బడ్జెట్లో తీసిన సినిమా వచ్చి హిట్ కొట్టి నిరూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మంచి కంటెంట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవుతుంది, జనాలు థియేటర్కి వచ్చి చూస్తూనే ఉంటారు అనేదానికి మరో నిదర్శనం హుషారు పిట్టలు. లాంగ్ వే టు గో ఇప్పుడే స్టార్ట్ అయిన హుషారు పిట్టల సినిమా. ఈ సినిమాకి నిజమైన హీరోలు, నేను ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. ఈ ఫస్ట్ హీరో అంటే అంత ఈజీ కాదండి సినిమా చేయడం అనేది, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తను 8 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ సినిమాని, ఇది ఎన్నో సందర్భాలు చెప్పినా మళ్ళీ ఈరోజు సక్సెస్ సందర్భంగా మళ్ళీ ఆయన్ని చెప్పాలని చెప్తున్నాను. ఆ ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీద్దామని చూసి ఫస్ట్ సినిమాని సక్సెస్ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటేష్. కంపల్సరీ చాలా జాగ్రత్తగా రాజు గారు వినాయక్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్ళి కొట్టాలి. తర్వాత సినిమాకి రెండో హీరో మా భిక్షు గారు. ఈయన గుర్తుపెట్టుకొని చాలా అరాచకాలు చేస్తారని మళ్ళీ చెప్తున్నా, విధంగా చేయబోతున్నాడు. ఈజ్ నాట్ అన్నాడు దీంతో సాటిస్ఫై ఆ భిక్షు అంటే, కాదు సార్ స్టార్టింగే కదా, ఇంకా చాలా చాలా ఆకలి ఉంది సార్ అన్నాడు. డెఫినెట్లీ ఆ ఆకలితో ఉంటేనే ఇంకా ఎంతకన్నా ఇంకా పెద్ద సినిమాలు ఇంకా చేస్తాము. చాలా మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి. భిక్షు కూడా ఈ సినిమా అనేది జస్ట్ స్టార్టింగ్ ఇది ఇంకా చాలా వెళ్ళాలి. అలాగే ఈ సినిమా ఎంత సపోర్ట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా తను సినిమా చూసిన దగ్గర నుంచి ఆ సినిమాకి ఎంత జనాల్లోకి తీసుకెళ్ళి అందరి దగ్గర తీసుకెళ్ళి చరణ్ అర్జున్ చాలా బాగా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. తను ఈ సినిమాకు మెయిన్ పిల్లరు. అలాగే సపోర్టింగ్ రోల్గా నేనున్నా, స్పెషల్ అపియరెన్స్గా సురేష్ బాబు గారు ఉన్న, ఈ సినిమాని ఎవరు చేసిన కెమెరామెన్, ఎడిటర్, వీళ్ళందరే ఈ సినిమాకి నిజమైన హీరోలు. ఇంతమంది హీరోలు చేసిన టాలెంట్ ఉన్న హీరోలు చేసిన ఈ సినిమాని సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి, ఇలాంటి సినిమాలని తీస్తున్న నిర్మాతలని, దర్శకులని సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులని, తెలుగు మీడియాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హుషారు పిట్టల్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జనరలీ ఒక సినిమాలో ఐదర్ యూత్ కనెక్ట్ అవుతారు ఆర్ పెద్దవాళ్ళు, దట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతుంటారు. బట్ ఈ సినిమా మాత్రం ఇద్దరిని కనెక్ట్ చేశారు, ప్రతి ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ భిక్షు గారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అందరికండి. అయితే ఓకే, మా సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమాగా వచ్చి అంటే ఒక పెద్ద సినిమాల మధ్య కూడా హౌస్ఫుల్ పడి ఈరోజు ఒక పెద్ద సినిమాగా అని చెప్తున్నారు. ఓకే, ఏది ఏమైనా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది చెప్పడానికి ఈరోజుకు చిన్న నాకు ఈరోజు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ లైఫ్. అంటే ఇది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. ఈరోజు బర్త్డేకు చిరంజీవి గారికి నాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది చిరంజీవి గారితో సినిమా తీద్దామని వచ్చా. ఎప్పుడు వెనకట 16 సంవత్సరాల కిందట అంటే చిరంజీవి గారికి ఒక స్టోరీ రాసుకొని స్టోరీ చెప్దామని వచ్చా. అంటే ఎక్కడ కలుస్తారని చెప్తే అందరూ ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 2వ శనివారం రోజు బ్లడ్ ఇస్తే ఆయన ఫోటో దిగుతాడు, అప్పుడు టక్కున స్టోరీ చెప్పవచ్చు అనుకొని ఆ రోజు 2వ శనివారం రోజు నా 4 దోస్తుగాలను పట్టుకొని బ్లడ్ ఇప్పించా. అయిపోయిన తర్వాత 2వ శనివారం రోజు ఏమైందంటే వాళ్ళు సార్ ఈరోజు కలవరమ్మా, నెక్స్ట్ మంత్ చూద్దామన్నాడు. ఓకే, మళ్ళీ 2వ శనివారం రోజు మళ్ళీ 4 దోస్తులు వేసుకొని వచ్చా. మళ్ళీ స్టోరీ చెప్పి ఆ సినిమా తీసేదామని మళ్ళీ ఇచ్చాం. కానీ అప్పుడు అర్థమైంది ప్రాక్టికల్గా, అంటే మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారో ఆయన ఎక్కడో అగ్రశిఖార 100వ మెట్టుగా ఉండరు. నేను ఆయనతో సినిమా తీయాలంటే ఒక్క మెట్టు ఎక్కుంటూ రావాలి, దిక్కుంటూ రావాలి. ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఇది ఈ ఫస్ట్ ఇప్పుడు నా ఒక మెట్టు ఇది ఈరోజు. అయితే అంటే నేను ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇంకా 1, 2 సినిమాలు చేసి కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తా. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఒక ఎమోషనల్గా ఆయన మీద ఏంటంటే
చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో చాలామంది బాస్ ఈజ్ బ్యాక్ అంటారు. బ్యాక్ ఎందుకు? బాస్ ఈజ్ ఫార్వర్డ్ కావాలి కానీ వింటేజ్ చిరు ఎందుకు? కొత్త చిరు కావాలి కానీ అది నా ఎమోషన్. అరే ఇంకా ఎందుకు నాకు తెలిసి చిరంజీవి గారి మీద చేసిన సినిమాలు తీస్తారు, చేసిన యాక్టింగ్లు చేస్తున్నారు. ఎందుకు కొత్త కథలు ఎందుకు రావట్లేదు? ఆయన కట్అవుట్ ఏంటి? ఆయనతో తీయాల్సిన సినిమాలు ఏంటి? ఆయన తీసిన సినిమాలే తీస్తున్నారు. నేను 16 సంవత్సరాల కింద అనుకున్న కథని ఇంతవరకు ఆ యాంగిల్ ఎవరు ఊహించలేదు. అందుకే చెప్తున్నాను. నేను ఒక్కటి చిరంజీవి సార్ మీకే చెప్తున్నా, చిరంజీవి సార్ నేను ఇంకొకటో రెండో ఇట్టు కొట్టి మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా, మీతో సినిమా తీస్తా. మీరు ఒప్పుకుంటే మీతో సినిమా తీస్తా, మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని పెట్టి ఏఐలో సినిమా తీసి మీకే సినిమా చూపిస్తా. ఆ తర్వాత నేను తీస్తా. ఎందుకంటే నేను రాసుకున్న క్యారెక్టర్ నాకు ఎమోషన్స్ వస్తున్నాయి. రోకాల వాడిని అందుకొని ఉరుకుతుంటే ఆ ఎమోషన్, ఆ కట్అవుట్ అది అని ఇంకా రాలేదు, అంటే తీయట్లేదు. అంటే మీరు కొట్టిన హిట్లు కావు, మీరు కొట్టిన రికార్డులు కావు. కానీ ఎందుకో మళ్ళీ ఇదే తీసిన వచ్చినట్టు అనిపిస్తుంది. నాకే కంపల్సరీ వస్తా. ఇంకొక్కటే ఇంకా ఓకే అందరూ అనుకోవచ్చు, హుషారు పిట్టలే కదా ఇంత తీస్తా అనుకోవచ్చు. నాకు ఫస్ట్ సినిమా, నాకు అవకాశమే గొప్ప. ఏదో తక్కువ బడ్జెట్లో నేను నేను చేయగలను నిరూపించుకోవడానికి ఈ పిట్టలతో వచ్చా. తర్వాత గద్దలు, ఏనుగులు, పులులు అన్నీ వస్తాయి. డెర్ర అంతే. ఇంకొకటో రెండో సినిమాలు తీస్తా, కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తా. అది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇక ఎమోషనల్గా పర్సనల్గా వెళ్ళిపోయినా, పర్సనల్ పక్కన పెడితే ఇక హుషారు పిట్టల గురించి వస్తే చాలా సంతోషంగా ఉంది. నేను హుషారు పిట్టల్లో కొందరికి సపోర్ట్ చేసిన అందరికీ జిందాబాద్ కొట్టాలనుకుంటున్నా, సపోర్ట్ చేయని వాళ్ళకు డామ్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది ఒక చిన్న సినిమా 3 సినిమాల మధ్యలో వచ్చింది. రిలీజ్ రోజు తెల్లారి ఇక్కడ సిటీలో ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ పడ్డాయి. కలెక్షన్ కూడా అందరికి తెలిసిందే. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూవర్స్ ఎందుకు మా సినిమా గురించి తీయట్లేదు? ఎందుకు అంటే బ్రదర్ మా దాని కొత్త బ్రదర్ పుట్టుతాను డబ్బులు లేవు, మీ ప్యాకేజీ ఇవ్వలేదనా, మీ డబ్బులు ఇవ్వలేదనా? ఎందుకు? ఒక చిన్న సినిమాని ఆపడం ఎందుకు? చెప్పాలి కదా. ఒక చిన్న సినిమా సక్సెస్ అవుతుంటే 10 మందికి చెప్తేనే కదా, మీరు చెప్తేనే కదా మీరు అందరూ అంటారు చిన్న సినిమా సపోర్ట్ చేయాలి. అంటే ఇంత 3 సినిమాలు హౌస్ఫుల్ ఆ రోజు సాటర్డే సండే అయినా సరే మా సినిమా హౌస్ఫుల్ పడ్డది. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూలు దీని గురించి మాట్లాడడం చెప్పడం కూడా చేయలేదు. ఎందుకు? అది కనిపించలేదా? మీకు వినిపించలేదా? ఈరోజు చేస్తేనే కదా బ్రదర్. ఒక చిన్న సినిమా కొత్త టీము, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త వాళ్ళు బయటకు వస్తారు. మీరు చెప్పాల్సిన పెద్దవాళ్ళ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రాయకుండా ఇటు అంతా తెలుస్తుంది. కానీ మాలాంటి చిన్నోళ్ళ గురించి మీరు రాస్తే, మాలాంటి చిన్న గురించి మీరు చెప్తే 10 మంది తెలుస్తుంది, బయట తెలుస్తుంది. మీరు వెబ్సైట్లు కానీ, ఈ కొందరు సీనియర్ జర్నలిస్టులు కానీ, కొందరు రివ్యూలు కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు? రాయండి బ్రదర్, నా మీద రివ్యూ రాయండి. నన్ను తిట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు సంతోషం, ఏదో ఒకటి రాయండి. తిట్టినని తిట్టండి, పోయినని పొగడండి. అరే అట్లా కాదురా, ఇట్లా చేయని చెప్పండి, నేను సంతోషపడతా. నా ఫస్ట్ సినిమానే, దాన్ని ఏమైనా తప్పు ఉంటే సర్దించుకుంటాను. కానీ కొందరు ఎందుకు దానికి నోరు విప్పట్లేదు? పెద్ద సపోర్ట్ లేదనా? ఇంకేంటి? ఓకే, మీ అందరికి కూడా హాయ్ బాయ్. మీకు కాదు, వాళ్ళకు. నేను కూడా ఇక్కడి నుంచి అయినా మా సినిమా గురించి చెప్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న బాధాకరమైన విషయం. ఇదే సినిమా ఇంకా వేరే వాళ్ళు చేసి ఉంటే ఏ విధంగా చేస్తురేమో. కానీ ఒక్కరు కూడా అయిపోయి కొంచెం బాగా అనిపించింది మాకు అందరికీ. ఓకే, ఇక దాంతోపాటు చాలామంది ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ప్రెస్ వాళ్ళు, చాలా మీడియా మంది సినిమా ఇక్కడ ప్రెస్లో చూడగానే చాలామంది సపోర్ట్ చేశారు. మిగతా ఛానల్ అందరూ, పెద్ద ఛానళ్ళు, చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ చాలామంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ కంటెంట్తో మళ్ళీ ఒక 1 ఇయర్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మళ్ళీ మనం కలిసి ఇలాగే నవ్వుకుంటూ ఆడుకుంటూ చేస్తూనే ఉందాం. సపోర్ట్ చేయాలని మాత్రం ఇప్పటికైనా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మాకు ఏమన్నా ఆవేశంలో మాట ఉంటుంది వదిలేసి. ఇక ఇప్పటిదాకా నువ్వు అయిపోలేదు సార్, చాలా ఉంది. ఏ రోజు స్పీచ్ మాట్లాడలేదు, నోటిపోతుంది ఇలా అయినా మాట్లాడతాగండి. రివ్యూ గురించి మాట్లాడదామని. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, ఈ హుషారు పిట్టలు ఈరోజు ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఈరోజు ఇన్ని ఒక 4 సినిమాల మధ్యలో వచ్చి కూడా ఇట్టు కొట్టాము అంటే ఓ ముగ్గురు వ్యక్తుల డేరు, ఓ ముగ్గురు వ్యక్తుల పేను ఈరోజు ఇక్కడ నిలబడుతుందంటే, ఒకటి ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్, ఒకటి
రెండోది నేనే మధ్యలో మోపైన భిక్షు, 3 వాసవి గణేశన్ చిటిపిల్ల. నిజంగా ఈరోజు సినిమా అందరికి రీచ్ అయ్యింది, అంతవరకు వచ్చిందంటే ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క కష్టము, డేరు అండ్ పెయిన్ ఉంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సత్యం, ఇండస్ట్రీలో సత్యం ఏంటంటే సినిమా స్క్రిప్ట్ దశ నుంచి రిలీజ్ అయ్యి ఓటీటీకి పోయేంత వరకు ఎవరు డిస్కస్ చేసినా చేయకున్నా, ఎవరు స్టేటస్లు పెట్టినా పెట్టకున్నా, ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మధ్యలో షూటింగ్ అయిపోయినంత వరకు మొత్తం ట్రావెల్ కావాల్సిందే. ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్టు, వీళ్ళందరూ ఆ సినిమా చేసి ఓకే ఇంకో సినిమాలు ఉంటాయి కాబట్టి చేయవచ్చు, కానీ ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అది ఎండ్ అయ్యేంత వరకు ఉన్న రోజులకు దాన్ని ఎప్పుడు మోస్తూ ఒక కన్న బిడ్డ, మనం కన్న బిడ్డ కదా, మనమేది వాళ్ళన్నట్టు ఎలా ఉన్నా. ఇప్పుడు టెక్నీషియన్ ఆర్టిస్టులు అయినా సినిమా బాగుంటే మనం చూస్తున్నాం రెగ్యులర్గా, బాగుంటే వస్తారు, బాగాలేకపోతే స్టేటస్ కూడా పెట్టరు. కానీ బాగలేకున్నా ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక సినిమాని మోస్తాడు. అది దీంతో ఏంటంటే ఈ సినిమాని ఈరోజు మొన్న థియేటర్లలో విజిల్ వేస్తుంటే, గోళ్ళు పెడుతుంటే అది ఏంటి, ఆ గోళలని విజిల్ని ముందే గ్రహించి ముందే దాన్ని పసిగట్టి ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మీద, ఒక కొత్త ఆర్టిస్టుల మీద డబ్బులు పెట్టినందుకు వెంకట్ యాదవ్ గారు డేర్కి మెచ్చుకోవాలి. ఈ డేర్ ఇక్కడ భిక్షు నన్నంటారా, ఓకే ఒక కొత్త ఆర్టిస్టుల మీద ఒక డేరింగ్ సబ్జెక్టు. అంటే ఇప్పటికే ఒక బ్రదర్ అన్నాడు, ఈ సబ్జెక్టు అటు ఇటు అయిందనుకో అటు వెళ్ళిపోదును, ఇంకోలాగా అయిపోదును, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఆ జనాన్ని మెప్పించినావు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఇది తీసుకొని నేను కూడా డేర్ చేసిన అనుకుంటున్నా, ఏదో తీయవచ్చు ఇది కాకుండా. ఇది మేమిద్దరం పక్కన పెడితే ఇటు వినవు ఇట్రా ఇక్కడ అంటే తనకి ఇబ్బందులు ఏదో తెలుసు, కంటెంట్ ఇలా ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు కూడా తను ఏదైనా సరే కథ నచ్చింది, కథ కోసం చేస్తా అని చెప్పిన వాసవి గణేశన్ మై చిట్టిపిల్ల డేర్. ఈ డేర్ ఒకటి అనుకుంటే పెయిన్ ఏంటంటే అంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినాక అందరికి తెలిసిందే, అదంతా పెయిన్ తీసుకున్నాం. దాంతోపాటు ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ పెయిన్, సెన్సార్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్, 6 months ప్రాబ్లమ్స్ సెన్సార్ వల్ల ఆగింది. దానికి ఆ మధ్యలో ఎంతెంత ఇబ్బంది పడ్డాడో, ఎంతెంత పెయిన్ అనుభవించిండో ఆ ప్రొడ్యూసర్కు నాకే తెలుసు. అండ్ అదే సమయంలో చిట్టిపిల్ల కూడా ఎందరు దాన్ని గట్టిగా ఉన్న చుట్టూనోళ్ళు ఊకోరే, చుట్టూనోళ్ళు ఏదో చేస్తారే, తను కూడా ఎంత పెయిన్ అనుభవించిందో అది మీకు కూడా తెలుసు. అది అయినా సరే ఈరోజు థియేటర్ వరకు ఫస్ట్ హౌస్ఫుల్ పడ్డాయి అంటే తను ఎప్పుడు వచ్చినా సార్ ఏదేమైనా సరే నేను కథ నచ్చి చేస్తున్నా, సినిమా రేపు ఆడియన్స్ తీసుకొచ్చేంత వరకు నేను ఏ ప్రమోషన్ అయినా నాకు ఎలా ఉన్నా ఏది ఉన్నా చేస్తాను, ముందుకు వచ్చి ప్రతి ఎప్పు నీ ఎవ్వ తగ్గేది అనుకుంటూ ఎప్పుడు ముందుంది. థ్యాంక్ యూ చిట్టిపిల్ల. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్. మనం తీసుకొచ్చి ఫస్ట్ రోజు హౌస్ఫుల్ చేసేంత వరకు మనం చేసాం, అది సక్సెస్ కొట్టినాం. ఇది ఇక డైరెక్టర్గా ఈ రోజుల్లో ఏమవుతుందంటే సినిమా కథ ఒక్కటి బాగా చేయడం కాదు. ఈరోజు డైరెక్టర్ అంటే కథ ఒక్కటి బాగా చేయాలి, సినిమా బాగా తీయాలి, సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చే ప్రమోషన్స్ కూడా చేయాలి. అది కూడా ఈ సినిమాకు మేము సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే అండి, ఇంకా సెన్సార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సెన్సార్ ఏంటంటే ఓకే చిన్న ప్రాబ్లం టీజర్ వల్ల కొన్ని కంప్లైంట్ల వల్ల సెన్సార్ ఇష్యూ వచ్చినాయి. కాకపోతే సంతోష విషయం అంటే మన తెలుగులో ఉన్న కొన్ని వెబ్సైట్లు, తెలుగులో ఉన్న కొన్ని రివ్యూల కంటే సెన్సార్లు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముంబైలో సినిమా చూసి వాళ్ళ సినిమా చూసి ఒక్కటే పడరు, ఈ సినిమా కదా అవసరం జనాలకు, ఈ సినిమా కదా అవసరం ఇప్పుడు ప్రజలకు, దీన్ని ఇచ్చి ఫ్యామిలీకి దూరం చేయొద్దు, దీనికి UBA 16+ అని చెప్పేసి వాళ్ళందరూ ముగ్గురు నిర్ణయం తీసుకొని డేర్గా ఇచ్చారు. వాళ్ళు గొప్పలు అయ్యారు. లేట్ అయిన సిచ్యువేషన్లు వాళ్ళు సెన్సార్ వాళ్ళు మా ఈ హుషారుపేటలో సినిమా చాలా అభినందించారు. వాళ్ళు చాలా ఒక గంట సేపు అరే ఈ ప్రతి సీను మనకు కనెక్ట్ అవుతుంది, ఎక్కడో ఈ సినిమా చూసామే అని వాళ్ళు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ముంబైలో ఉన్న మీ అందరూ మా సినిమా చూసి UBA ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఆ రోజు మీ కాలు మొక్కిన అనుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ బ్రో, చిరంజన్, SS చిరంజన్ రండి. ఈయన గురించి నేను ఏదో చెప్పలేదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది, టైం లేదేమో, కొత్త వాళ్ళు ఇంట్రో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అడిగి మన డైరెక్షన్ డిపార్ట్మెంటు సినిమా ప్రొడ్యూసర్ అయినా ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు. ఫస్ట్ అన్నం తినరా అనేది ఉంటుంది. ఫస్ట్ అన్నం కోసం 5 రూపాయలు పెడతారు, ఇక్కడ తినుకొని పోయేటోళ్ళం మేము. అటువంటి అన్నగారి స్టూడియోకి వెళ్ళగానే ఫస్ట్ తిన్నరా తినలేదా,
తినక వస్తుండే అంటే అన్నం ఉంటుంది. ఫస్ట్ నేను దానికి ఫ్యాన్ బ్రో. అంటే ఇండస్ట్రీ తెలుసు, ఒక పూట పూకం పెద్దగా కావచ్చు, కానీ చాలా కష్టం అది. చాలామందికి ఇండస్ట్రీలో డైరెక్షన్ చెప్పండి, ప్రొడ్యూసర్ డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ కూడా ఒక పూట తినకుండా సినిమా వచ్చి హ్యాపీగా ఉంటారు. కానీ ఆ రోజు మీరు అందరికి వచ్చిన అందరికీ నేను స్టూడియోకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా అందరికీ బో పెడతాడు. అది నాకు నచ్చిన పెద్ద గొప్ప అంశం. ఇక సినిమా గురించి వస్తే, సినిమాలో మ్యూజిక్ గురించి వస్తే ఆల్రెడీ నాకంటే ఎక్కువ ఆయన చెప్పిండు, నాకంటే ఎక్కువ. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నెక్స్ట్ నుంచి తెలంగాణ నుంచి మరొక రూటెడ్ మాస్ డైరెక్టర్ మాత్రం చిరంజీవి అని గట్టిగా చెప్తా. ఇంకా ఎస్ఎస్ చిరంజన్, ఈయన గురించి ఒకటే చెప్తా. ఈ సినిమాలో ఒక సిచ్యువేషను, అంటే ఎప్పుడు చూసినా మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలో మోపవుతాడు, ఈ లాటా బుద్ధ ఈ అనుకుని నవ్వుకుని ఉంటాడు. నేను రీక్రియేటర్ కోసం అందరిని చూస్తూ ఉన్నా. కానీ ఈయన ఎందుకు ఏం రాస్తాడో ఏం కాదు అనుకున్నా. ఒక్కరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ట్యూన్ చేస్తున్నాడు, రొమాంటిక్ సాంగ్ ఉంది ఒకటి, ఆది పర్వం సాంగ్. దాంట్లో ట్యూన్ చేసేటప్పుడు ఒక లిరిక్ చెప్పాడు, అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు, కామమే కనులు తెరిచితే లోకమే చీకటాయనే అవుట్ ఫిజ్ అయిపోయినా. అంటే నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ని చెప్పాలనుకుందని తక్కువ చెప్పేసిండు. బ్రో మొత్తం సాంగ్స్ నీకు ఇచ్చేస్తాను చెప్పేసాడు, మొత్తం సాంగ్ రాసిండు. ఆయన కూడా ఇక్కడ నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక నుంచి తెలుగులో మరొక చంద్రబోసు, మరొక ఎంతమంది రాటో అంతమందిలో మరొక నిలుస్తాడు, కంపల్సరీ చేస్తాడు. బ్రో మీ గురించి తక్కువ చెప్పొచ్చు, ఇంకా మస్తు గురించి చెప్పాల్సింది. రైట్, మా భార్య డిఓపి డైరెక్ట్ అంటే భార్యాభర్తల సంబంధం అని అందరికీ మొన్నే చెప్పాను. ఎందుకంటే ఒక విజువల్ ఈరోజు కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది అంటే అది ఫస్ట్ కనపడాలంటే ఇద్దరు కలిసి ఎంత కష్టపడాలి, ఎంత ఒక బాగా ఉండాలని చెప్పేసి ఇద్దరు కలిసి మేము చూసుకున్నదే. అయితే ఎవరా తీ ఒకటే డిఓపి గురించి ఒకటే చెప్పగలను. ఏంటంటే ఈరోజు అందరూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడ్యూసర్కి బాగా చేసి అంటున్నారు. దాంట్లో సగభాగం మాత్రం డిఓపి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనకున్న బడ్జెట్లో మనం ఎట్లా రిచ్ చూపించాలి, ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి అనే దాన్ని అద్భుతంగా ఆయన ప్రొడక్షన్ వాల్యూ తగ్గకుండా దాన్ని పెంచేరు ఎదురుగా 100% అది ఆయనకే చెందుతుంది. నేను వెళ్ళానా, నేనేం చూసుకున్న ఒకటే, నా డైలాగులు యాక్షను పెంచుతా, కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఫ్రేమ్ రిచ్గా రావాలి, ప్రతి ఫ్రేమ్ బాగా రావాలని చెప్పేసి రుద్రసాయి గారు చూసుకున్నారు. థ్యాంక్ యూ రుద్రసాయి. ఇంకా చెప్పాలి థ్యాంక్ యూ ఏం చెప్పాను, ఎందుకంటే నెక్స్ట్ మనం చేయాలి కాబట్టి. ఓకే ఈ ఆర్టిస్టులు, మా సినిమాలు చేసిన ప్రతి ఆర్టిస్టులు, హీరో కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మేల్ రమేష్ కానీ, అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కూడా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా దాన్ని నో అనకుండా మళ్ళీ చెప్పి మళ్ళీ చేసి అందరికి ఈరోజు క్యాస్టింగ్ అంతా సక్సెస్ అయిందంటే నాకు ఎట్లా కావాలంటే అట్లా అందరు సపోర్ట్ చేశారు. అందరికీ ఇక్కడ కొందరు రాలేదు, కొందరు వచ్చారు, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే థ్యాంక్స్ కూడా చెప్పను, ఎందుకంటే మళ్ళీ చేస్తాం కాబట్టి అందరితో చేస్తా. ప్రతి సినిమాలో ఈ హుషార్పేటలో చేసిన ఆర్టిస్టులు అందరూ నెక్స్ట్ వచ్చి నా ప్రతి సినిమాలో మీ అందరూ ఉంటారు. ఓకే అండి, ఇంకా మీడియా మిత్రులందరూ ఏమైనా చిన్న తప్పు ఉంటే క్షమించండి, వదిలేసేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ హాయ్, అందరికీ బాయ్. అసలు మీరు మల్టీ టాలెంటెడ్ అండి, అటు పాటలు పాడుతున్నారు, డైలాగ్స్, రైమింగ్, అసలు అమేజింగ్. అండ్ నెక్స్ట్ మా చరణార్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ, ఆడియన్స్కి, మీడియా వాళ్ళకి, సినిమా ప్రేక్షకులందరికీ. మీ అందరి చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ముందు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది. 2012లో రచ్చలో డిల్లక్ అనే పాటను నేనే రాశాను రామ్ చరణ్ గారికి. అప్పుడే చిరంజీవి గారు అక్కడ లొకేషన్లో ఉండేవాళ్ళు. చాలా అంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగి, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన మనం చిరంజీవి గారు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో ఫోటో దిగాలని, ఆయనతో ఉండాలని అనుకుంటారు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడే మా నల్గొండకు ఒక థియేటర్ ఓపెనింగ్కి వచ్చారు ఆయన. ఆ రోజు పర్సనల్గా వెళ్తున్నాను, బట్ ఇది సినిమాకి వస్తుంది లింక్. ఆ రోజు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తే నేను ఒక్కరిని చెట్టు కింద కూర్చొని రాసుకుంటున్నా. మా టీచర్ వచ్చి అన్నారు,
ఏంట్రా నువ్వే కదా అందరికంటే ఎక్కువ చిరంజీవి అభిమాని, నువ్వు ఉండాల ముందు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఏదో రోజు ఆయన ఉన్న ఇండస్ట్రీకి నేను వెళ్ళి ఆయనతో పనిచేయాల్సిన గుంపులో చూస్తానని నేను అన్నాను ఆ రోజు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు అందరూ. తర్వాత నిజంగానే ఇండస్ట్రీకి వచ్చి కూడా ఆయన కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఆయన దగ్గర పోలే నేను. లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో చిరంజీవి గారు పిలిపించారు ఇంటికి, రంగనాథ్ గారి ద్వారా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు ఆయన ఇంట్లో కూర్చొని అన్నీ నా వర్క్స్ గురించి సారు అన్నీ మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు రాలేదమ్మా నా దగ్గరికి ఇన్ని రోజుల నుంచి అన్నాడు. ఏదో ఒకటి అచీవ్ చేసి కానీ మీ దగ్గరికి రావాలనుకున్నానయ్య, ఒక ఇట్టు కొట్టి మీ కళ్ళ ముందు నిలబడాలనుకున్నా అంటే, పిచ్చోడా నువ్వు నా దగ్గరికి వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకుంటే కదా ఇట్టు కొడతావు, నువ్వు ఇట్టు కొట్టి వస్తావు అన్నాడు. నిజంగానేమో ఆ లాజిక్ వల్లనేమో ఇన్ని రోజులు ఒక విజయవంతమైన సినిమాకి మ్యూజిక్ చేయలేకపోయాను. 6 నెలల క్రితం ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈరోజు హుషారు పిట్టలు అనే ఒక అద్భుతమైన సినిమా విజయం స్టార్ట్ అయింది. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉంటే బాగుండేది. సో అదొక్కటి, ఎందుకబ్బా మనం ఎన్ని మంచి సినిమాలు చేస్తున్నాం, ఎంత బాగా వర్క్ చేస్తున్నాం, మనకు ఒక సక్సెస్ అనేది కనపడతలేదు ఏంటి. చరణ్ అర్జున్ బాగా మ్యూజిక్ చేస్తాడు కానీ, చరణ్ అర్జున్ మంచోడు కానీ, చరణ్ అర్జున్ స్టూడియోకి వెళ్తే ఇలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు కానీ, ఆ కానీ ఎప్పుడు పోతుందిరా, ఆ కానీ ఎప్పుడు పోతుందిరా అనుకున్నాను. ఆ కానీ హుషారు పిట్టలతో చెరిపేసింది. కాకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది సార్ నాకు ఇప్పుడు. నిన్ననే ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫోన్ చేశారు, మేము నీకు అడిగినంత బడ్జెట్ ఇస్తాం, మా సినిమా బాగా తీస్తాం, అన్నీ అద్భుతంగా చేస్తాం చరణ్, కానీ ఒక కండిషన్ అన్నారు. హుషారు పిట్టల్ని నువ్వు ఎట్లా ఎత్తుకున్నావో మా సినిమాను కూడా అట్లా ఎత్తుకోవాలంటారు వాళ్ళు. నువ్వు మొదటి నుంచి చూస్తున్నావు, నువ్వు ప్రతిసారి హుషారు పిట్టల గురించి చాలా బాగా చెప్పావు, ప్రతి ప్రెస్ మీట్కి వచ్చావు, ప్రతి దాంట్లో ఉన్నావు కదా, మా సినిమాను కూడా నువ్వు అలా ఎత్తుకోవాలని అగ్రిమెంట్లో సైన్ చేయాలన్నారు. దానికి నేను చెప్పా, మా భిక్షు నాకు సినిమా చూపించాడు ఫస్ట్ తీసుకొచ్చి. సినిమా చూసిన తర్వాత నేను ఒప్పుకున్నాను ఆ సినిమాని. అందులో ఏదైనా చిన్నవి ఉన్నా కూడా ఇద్దరం షేర్ చేసుకుంటూ మేము ఇద్దరం చేసుకున్నాము. మరి ఏదైనా మాకు అనిపించిన ఆయనకు చెప్తే తీసుకున్నాడు. మీ ఇష్టానికి మీరు సినిమా తీసుకొచ్చి నన్ను ఎత్తుకోమంటే కష్టం. మరి అలా నేను మ్యూజిక్ మాత్రమే చేయాలంటే నేను మ్యూజిక్ చేస్తాను, కానీ అలా ఎత్తుకోవాలంటే మాత్రం నాకు సినిమా చూపించండి అని చెప్పాను. సో అలాగా ఏ సినిమా అయినా ఇలాగే ఎత్తుకుంటామండి. మేము సినిమాల కోసమే ఉన్నాము, సినిమాలు తప్ప మాకు ఇంకేం ప్రపంచం తెలియదు. కానీ కొంచెం మంచి సినిమాలు వస్తే తప్పకుండా ఎవరికైనా ఆ సినిమా జనాలకు చేరాలని, ఒక సినిమా మీద ఇప్పుడు వెంకటేష్ గారి మీదో భిక్ష గారి మీదో ప్రేమలు కాదు, సినిమా మీద ప్రేమ అంతే. ఇది ఓ మంచి సినిమా వస్తే ఆ సినిమా ప్రజలకు చేరాలని ప్రతి టెక్నీషియన్ కోరుకుంటాడు. అందరం కష్టపడి పనిచేస్తాం. మీడియా వాళ్ళు మీరు కూడా ఈరోజు మా సినిమాకి పెద్దగా మేమేం పబ్లిసిటీ చేయకపోయినా ఆ సినిమాకి జనాలు అంతంతమంది, నేనే పరేషాన్ అయిపోయినా, అసలు జనాలు థియేటర్లకే రావట్లేరు. సినిమాలు మన టైం వచ్చేటప్పటికి, మనం మ్యూజిక్ డైరెక్టర్గా బ్రేక్ వచ్చే టైంకి థియేటర్లకు జనాలు రాని పరిస్థితులు వచ్చినాయి ఏంటారు బాబా అని చెప్పి అప్పుడప్పుడు అనిపించేది మాకు. కానీ హుషారు పిట్టలు చూసిన తర్వాత అది పోయింది. అరే మంచి సినిమా తీస్తే జనాలు ఎవరికైనా వస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదని నిరూపించిన ఈ వెంకటేష్ యాదవ్ గారికి, భిక్షుకి, ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళని చాలామంది చిన్న సినిమా వాళ్ళందరూ వీళ్ళని ఫాలో అవ్వాలి. మేమేం చేసింది ఏం లేదు, అసలు మెయిన్ ప్రధానంగా వాళ్ళు వేసిన విత్తనంలోనే అద్భుతం ఉంది. మేమంతా దానికి వచ్చి జస్ట్ ఆకుల్లాగా జాయిన్ అయినాం అంతే. దాన్ని బెక్కం వేణుగోపాల్ గారు అద్భుతంగా తీసుకెళ్ళి, సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ కూడా దీనికి యాడ్ అయ్యి ఈరోజు ఇంత మంచి విజయం సాధించాం మేమంతా. సో ఈ విజయానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా వాసవి తెలుగు సినిమా హీరోయిన్లు రావట్లేరు అంటారు. ఏదన్నా చిన్నది ఏదైనా ఉందనగానే మన వాళ్ళు అబ్బో మా నాయన తిడతాడు, మా అమ్మ తిడతాడు అంటారు. కానీ ఇలాంటి ఒక సినిమాని ఇంత డేర్గా చేసిందంటే ఆ అమ్మ ఎంత గొప్పది, వాళ్ళ నాన్న ఎంత గొప్పోడు. సో ఇలాంటి వాసవి ఇలాంటి అమ్మాయిలు సినిమాల్లో తప్పకుండా తెలుగు వాళ్ళు వచ్చేస్తే మంచి సినిమా. వాసవిని చూస్తున్నప్పుడు నిజంగా మా ఊర్లో మా చిన్నాయన బిడ్డో, మా మామ బిడ్డో, మా తెలిసిన అమ్మాయి ఎవరు అన్న ఫీలింగ్ ఉంది. అంత మంచి తెలుగు అమ్మాయిని పెట్టుకోవడం వల్ల, వీళ్ళు తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి ఆ తెలుగుదనం కానీ ఆ నేటివిటీ కానీ వచ్చింది. అలాగే హీరో మావాడు అసలు నిజంగా మా తమ్ముడు ఉండేవాడు ఇంతకుముందు. నేను తనని హీరో చేయాలని చెప్పి చాలా కష్టపడ్డాను. నేను 10 ఏళ్ల క్రితమే 1.5 కోటి పెట్టి నేనే సొంతంగా సినిమా తీశాను. అలాంటిది ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు, దానివల్ల మాకు తెలియలేదు. కానీ వీడిని చూసినప్పుడల్లా మా తమ్ముడు కూడా ఉంటే ఇలాగ ఇట్టుకొట్టేవాడు కదా అనిపిస్తూ ఉంటుంది. సో మంచి అద్భుతమైన యాక్టర్, అద్భుతమైన చలాకితనంతో అందరూ వాసవి అంటున్నారు, కానీ నాకు వీడు కూడా నచ్చుతాడు చాలా ఈ సినిమాలో. ఇద్దరిలో ఎవరు తీసిపోరు. ఇతనే లేకపోతే ఆ అమ్మాయికి కూడా అలా చేయకపోదా, వాళ్ళిద్దరు రియాక్షన్స్ అనేది కూడా ఉంటుంది. సో తప్పకుండా మంచి సినిమాలు ఎంచుకో బ్రో, అద్భుతమైన ఇట్టు కొడతావు. వెంకటేష్ గారు మీరు ఇంకేమైనా సక్సెస్ మీట్లు ఉంటాయి, ఇదే లాస్ట్ ఏదైనా సార్, మీరు
ఎంత పాజిటివ్ మనిషి అంటే సార్ ఈయన బాధల్లో ఉన్నా కూడా మాకే ఎదుటి వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. ఈయన స్టూడియోలోకి వచ్చి మా దగ్గరికి వచ్చి ఎంత మంచి మంచి మాటలు చెప్తాడు. సార్ మనం ఇట్టు కొడుతున్నాం అంతే, ఈ సినిమా తర్వాత మీరు ఆగండి అని చెప్తారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలి, ఇంకా చాలామంది, వాళ్ళందరికీ మీరు మంచి బాట వేశారు. భిక్షు బ్రో, నువ్వు ఏదో చెప్తున్నావు నా గురించి, స్టూడియోకి వెళ్తే అదని ఇదని. నేను ఇంటికాంచి 200 రూపాయలు తీసుకొని 2 జతల బట్టలతో హైదరాబాద్కి వచ్చాను. నేను ఇక్కడ ఎవరికి ఏం పెట్టినా, ఎవరికి ఏమి ఇచ్చినా అదంతా నాకు ఇండస్ట్రీ ఇచ్చిందే, మీలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇచ్చిందే. సో నేను అంతకుమించి మా ఇంటికాంచి ఏం తెలియదు, మా ఇంటికాడ కూడా ఏమీ లేదు నాకు. సో అంతా నాకు సంగీతము, సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందే. నాకు ఎంతసేపు ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టూడియోలలో తిరుగుతున్నప్పుడు నాకు ఎవరు అన్నం పెట్టకపోయేవాళ్ళు. ఆ సినిమాలో పాట ఓకే అయితేనే అన్నం, లేదంటే మనల్ని పట్టించుకోకపోయేవాళ్ళు. చెన్నైకి పోయినా ఆ రోజు నేను అనుకున్నాను, ఎప్పటికైనా నా సరౌండింగ్లో ఎవడు ఆకలితో ఉండకూడదు. నా కాన్సెప్ట్ అదే. నేను పెద్ద ఇట్టు కొట్టానా, కోట్లు సంపాదించిన తర్వాత నేను ముందు నా స్టూడియోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఆకలితో, మనం మధ్యాహ్నం అవుతుంది అన్నం ఎక్కడ తినాలని వాళ్ళు అనుకోకూడదు. సో ఇదొక్కటే చిన్న సూత్రం. అలా నేను ఉండగలిగేలా నన్ను ఇండస్ట్రీ దీవించింది, మీరందరూ, ప్రజలందరూ దీవించారు. లాస్ట్ ఒకటే మాట అండి, నేను ఈ చిన్న సినిమాని ఇట్టు కొడితే నాకు ఒక మంచి జరిగితే కొన్ని వేల లక్షల మంది నాకు మెసేజ్లు చేశారు, చాలామంది సంబరపడ్డారు. ఇంత మంచి ప్రేమను నేను సంపాదించుకున్నానా అని నాకు హుషారు పిట్టలు అనే సినిమా తెలియజేసింది. థ్యాంక్ యూ హుషారు పిట్టలు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణార్జున్ గారు. అండ్ నెక్స్ట్ మా రుద్రసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా 1 వీక్ సినిమా సక్సెస్ఫుల్ అయిపోయింది. అందరికీ అంటే ఫస్ట్ 3 days అంటే యూత్ అంతా చూశారు, బట్ 3 days తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేశారు. సో నా ఫ్యామిలీలో కూడా మా అక్కకు కానీ, మా అక్క కూతురుకి కానీ, మా చెల్లికి కానీ, ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, సినిమాని సినిమాలాగా చూడండి, మీరు సినిమా వెళ్ళండి, నేర్చుకొని వస్తారు అని. సో నాకేమనిపించింది అంటే, ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు మేము ఇంతేమంది ఉన్నాము స్టేజ్ మీద, ఈరోజు కూడా ఇంతేమంది ఉన్నాము, బట్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా అండి, అంటే మంచి సినిమా తీసి ఇంత బాగా అప్లాజ్ వస్తుంది, బయట జెన్యూన్ ఆడియన్స్ రివ్యూ చెప్తున్నారు. పాపం భిక్షపతి గారు అయితే, అంటే నేను 7 years 8 years నుంచి చూస్తున్నాను, ఆయన ప్రతిరోజు ఒకటే మాట అనేటోడు, సినిమా హిట్ కొట్టాలి, మనం తర్వాతనే మన ఇద్దరం మంచి సినిమా చేద్దామని. బట్ నేను హిట్ అనేది వద్దులేండి సార్, ఒక మంచి సినిమా చేద్దాము అని, బట్ ఆయన అన్నట్టే హిట్ కొట్టాడు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా, అంటే ఒక ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్ కానీ ఎవరు కూడా ఒక ట్వీట్ పెట్టట్లేదు, అసలు ఎవరు కూడా దీన్ని రెస్పాన్స్ అవ్వట్లేదు. మాకు నిజంగా బాధగా ఉంది ఇది. అంటే సినిమా నిజంగా చరణ్ అన్న ఎంత బాగా మ్యూజిక్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ అంతా నాకు అంటే మెసేజ్లో పెడతా ఉన్నారు. బట్ ఈ రోజులో మేము ఏమనుకున్నామంటే, స్టార్టింగ్ సినిమాని మూసాడండి డైరెక్టరు, అతను ఒక్కడే. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడాలో ఈ సినిమాకి అంత కష్టపడ్డాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. బట్ సినిమా హిట్ అయింది, అందరు చూస్తున్నారు, బాగుందన్నారు, కానీ ఎవ్వరు అంటే ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. అమ్మాయి ఎంత బాధపడిందో, ఈ అమ్మాయి దేవి థియేటర్ దగ్గరికి వెళ్తే 1400 మంది అంటే ఒక్కసారిగా వచ్చేసారు. మాకు కూడా తెలియదు ఇంత అంటే ఫాలోయింగ్ ఉందా హీరో కానీ హీరోయిన్ కానీ. మేము పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ ఇండస్ట్రీ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎవరు కూడా ఒక ట్వీట్ చేయట్లేదు, ఒక మెసేజ్. ఈవెన్ నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను సినిమా చేసి హిట్ అయ్యాను ఏంటంటే ఒక మెసేజ్ కూడా రాలేదు నాకు. బట్ ఇది నాకు కొంచెం బాధగా ఉంది. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి, తీసుకెళ్ళండి. మరి అంటే మంచి సినిమాలు రావండి, నేను చెప్తున్నాను కదా, మంచి సినిమాలు అన్నిసార్లు రావు. ఇది మంచి సినిమా. ఇంకోటి ఏంటంటే, మా ప్రొడ్యూసర్ గారు ఆయన చాలా జెన్యూన్ పర్సన్, జెన్యూన్గా పెట్టాడు. ఈరోజు జెన్యూన్గా ఆయనకు వచ్చింది, సినిమాని నమ్మాడు. ఈరోజు కూడా ఆయన భగవద్గీత పట్టుకునే ఆఫీస్లో తిరుగుతూ ఉంటాడు. మాకు నిజంగా ఏ రోజు కూడా ఆఫీస్లో ఒక బీరు బాటిల్ కానీ, ఒక మందు బాటిల్ కానీ మేము ఎప్పుడు చూడలేదు. మా మైండ్లో ఒకటే ఉండేది, సినిమా హిట్ చేయాలి, ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనలో ఉండేది. నేను మంచిగా చేశాను అంటుండే, కానీ నేనేం చేయలేదండి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ అతనివే. అంటే ఈరోజు ఏదైనా సినిమా చూస్తున్నాము, కలర్ బాగుంది, ఒక పెయింట్ బాగుంది, ఒక బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటే ఆయన ప్రొడ్యూసర్ గారిదే, నాదేం లేదు. బట్ అంటే నాకేంటంటే, అంటే ఇంత మంచి టెక్నీషియన్స్ స్టేజ్ మీద ఉన్నారు, బట్ ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు ఏదన్నా ఒక చిన్న మంచి అప్లాజ్ వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా లిరిసిస్ట్ ఎస్ఎస్ చిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా టాలెంట్ ఉంటే టాలీవుడ్లో ఎవరైనా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టచ్చని నిరూపించిన డైనమిక్ సుప్రీం హీరో మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హుషార్ పిట్టలు ఆగస్టు 15న విడుదలై
హిట్ టాక్తో దూసుకుపోయి రెండో వారంలో సూపర్ హిట్ దిశగా నడుస్తుంది. దానికి కారణమైన ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. సినిమా చూడడమే కాకుండా 10 మందికి మౌత్ టాక్తో మంట పుట్టించేలా దీని రివ్యూ చెప్తూ 10 మందికి సినిమా చూపిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నమస్కారం. అయితే ఎన్నో సినిమాలు మామూలుగా నేను వెళ్తే విజిల్లు పడతా ఉంటాయి, నేను కూడా విజిల్ వేసాను. అయితే బిఫోర్ ఒక 10th నుంచే ఇది ప్రీమియర్ షోలో స్టార్ట్ అయినాయి హుషార్ పటేల్ సినిమా. దేవి థియేటర్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, ఏంటి నేను మా సినిమాకి వచ్చానా, మా హీరో సినిమాకి వచ్చానా అని. 1300-1400 సీట్లున్న థియేటర్లో విజిల్స్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా హిట్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న బాధాకరం ఏంటంటే ఈ సినిమా ఏదో యూత్ మాత్రమే పరిమితమని కొంతమంది కామెంట్ రూపంలో చూసో లేదంటే వాళ్ళు ఊహించుకోనో కొంతమంది ఫ్యామిలీస్ రావట్లేదు. కేవలం ఫ్యామిలీస్ కోసమే ఈ సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. ఎవరి మాటలు దయచేసి మీరు నమ్మకండి. ఈ సినిమాలో తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ఉండాలో నేర్పించే సినిమా. ఒక 2 మాటలైతే నేను గట్టిగా తల్లిదండ్రులకు చెప్పగలను. పిల్లలు చెడిపోతున్నారని బాధపడతారు, దానికి కారణం మనమే. నేను ఫస్ట్ సెకండ్ ప్రమోషన్లో భాగంగా ఒక మాట చెప్పాను, నేను మా కూతురుని తీసుకొని సినిమాకి వెళ్తానని. నేను మా కూతుర్ని మా వైఫ్ని తీసుకొని సినిమాకి వెళ్ళాను. అలాగే ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా కొంతమంది అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్గా సినిమాకి వెళ్ళి వాళ్ళు రివ్యూ చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు సెల్ఫ్గా అంటే పక్క సినిమాకి వెళ్ళి టికెట్ దొరక ఈ సినిమాకి రావచ్చు, లేదంటే బోర్ కొడుతుంది ఈ హుషార్ పటేల్ సినిమా ఏదో అందరూ బాగుందంటున్నారని చెప్పి వెళ్ళిన వాళ్ళు స్వయంగా ఇన్స్టా చూడండి. ఇందాక మీరు ఏవి చూశారు కదా, అలా చాలామంది అమ్మాయిలు సినిమా చూస్తున్నారు. సో ఒక కుటుంబంలో పిల్లలకు చెప్తున్నాను, తల్లిదండ్రులకు బాధ వస్తే, వేరే వాళ్ళ వల్ల కష్టాలు వస్తే అది శోకం. అదే మన పిల్లల వల్ల వస్తే అది నరకం. శోకం కాసేపటి తీరిపోతుంది, నరకం ఎప్పటికి ఉంటుంది. పిల్లలు మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఏ మాటలు చెప్పి పెంచాలి, ఎలా పెంచాలి అనేది ఒక సున్నితమైన అంశం అండి. ఇది బయట నిజంగా మాట్లాడుకోవడానికి వీలు లేని టాపిక్. నేను ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకా సినిమా రాదు, ఇంకో సినిమా అసలు రాదు. చాలా అద్భుతమైన కథ మా భిక్షు రాశాడు. అంతే కాన్ఫిడెంట్గా నమ్మి మా ప్రొడ్యూసర్ గారు దీనికి ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు ఆయన ఎంత హార్ట్ఫుల్ మనిషి అంటే, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, యాదే లేదా సాంగ్ అని. ఆయన ఎంత ముందు చూపు, ఎంత కైండ్ హార్టెడ్ అంటే, సార్ ఈ సినిమాకి డెఫినెట్లీ మీకు అవార్డు వస్తుంది, కానీ ఏ అవార్డు వచ్చినా ముందు సన్మానం నేను చేయాలి, ఆ అవార్డు నేనే ఇవ్వాలని యాదాద్రికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసి నాకు సన్మానం చేశారు. నాకు గుర్తుంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక్కొక్కరు గురించి చెప్పుకుంటూ పోతుంటుంది. మా వాసవి, నాకు చెల్లెలు లేరండి, 2 అక్కలే. నా చెల్లెలు వాసవిగా నేను వాళ్ళ అమ్మగారికి ఎప్పుడో నేను తీసేసుకున్నానని చెప్పాను. నిజంగా నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు. నేను చెప్తున్నాను కదండి, ముంబై నుంచో వేరే నుంచో వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటారు, కానీ తెలుగు అమ్మాయి ఉండి కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని అంతే డేర్గా 1000% న్యాయం చేసి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి చెప్తున్నాను, ఈ అమ్మాయి 100 సినిమాలు చేసిందా అనే ఫీలింగ్ ఉంది నాకు నిజంగా. ఫస్ట్ హాఫ్లో ఎంత బబ్లీగా ఉందో సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ను మోయాలి అంటే అసలు చాలా చాలా డేరీ అమ్మాయిది. చాలా చాలా థ్యాంక్స్ వాసవి, నీ వల్లే మాకు నిజంగా ఒక హిట్ వచ్చింది. అది నిజం, ఒప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మా మీద ఒక లైట్ పడకపోతుందా, మాకు ఒక మైక్ దొరకపోతుందా, మేము మాట్లాడకపోతామా అనే సందిగ్ధంలో మేము ఉన్నప్పుడు ఎక్కడో పాపం తినక మా భిక్షు ఎక్కడో ఒక 4 గోడల మధ్యలో కథ రాసుకొని అది ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి, ఒక చరణ్ అర్జున్ దగ్గరకు వచ్చి, ఒక హీరో దగ్గరకు వచ్చి, వీళ్ళందరిని ఒప్పించి మా కోసం ఒక హిట్ సినిమా తీశాడు. అండ్ అన్షు, వీడు లాస్ట్ టైం కూడా చెప్పిన కొర్రమల్ల అంటాడని, వీడి దగ్గర ఎంత విషయం ఉందో మీరు అతన్ని సినిమా చూసి అతని యాక్టింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు కొద్దిసేపు అంటే ఆర్ఆర్లో కొంచెం చూస్తున్నప్పుడు నేను కొన్ని ఫ్రేమ్లో చూసి నేను ఇది సాయి కెమెరామెన్ అని అడిగాను భిక్షుని. సాయి, నీ ప్రతి ఫ్రేమ్ మాట్లాడుతుంది, ప్రతి ఫ్రేమ్లో నీ ఒక సిగ్నేచర్ ఉంది. అలాగే ఆర్ఆర్ కూడా అంటే చరణ్ ఎన్ని సినిమాలు హిట్ సినిమాలు పాట రాశాడో, ఎన్ని సినిమాలకు వర్క్ చేశాడో మీ అందరికి తెలిసిందే. తను నాకు అంటే ప్రతి స్టార్టింగ్లో రాసినప్పుడు ఒక మాట అన్నాడు, అది ఎప్పుడు చెప్తాడేమో అనుకున్నాను, మర్చిపోయాడు. మంగళ స్నానం సాంగ్ అండి, అందులో గొంతు ఎండే గోసలు ఎన్నున్నా నిన్ను చూసి నిమ్మలం అవుతున్నా అనే లైన్ రాసినప్పుడు
ఒక చిన్న పిల్లలాగా తను అన్న అందుకే అన్న నువ్వు నీ మీద లైట్ పడాలి, నువ్వు రాయాలన్నా, అసలు ఎంత బాగా రాసావని ఒక తండ్రి ఆవేదనని కూతురు మీద ఒక దానికి ఎంత బాగా రాసావని చెప్పని చిన్న పిల్లలా మురిసిపోయాడు. అలాగే ఒక్కొక్క లైను నా టైం తీసుకుంటాను అనుకోకండి, ఒక్కొక్క లైను మా భిక్షు బ్రో ఏంటంటే నాకు తెలియదు యాక్చువల్గా చరణ్ అర్జున్ ది బెస్ట్ లిరిసిస్ట్. నేనేమనుకున్నానంటే త్రివిక్రమంగా డైలాగు, ఒక జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపికగా ఉంటుంది, అలాంటిది పులినే వేటాడాలంటే మనం ఎంత ఓపికగా ఉండాలని నేను చరణ్ అర్జున్ దగ్గరికి పాటలు రాయడానికి వచ్చినప్పుడు డిసైడ్ అయ్యా, వాహ్ బాగా రాసావన్నా అనిపించుకోవాలని. ఇంకొక లక్ ఏంటంటే మా భిక్షు కూడా లిరిసిస్టే. ఆయనకి ఇప్పుడు కాల్ చేస్తే ఒక సాంగ్ వస్తుంది, అది ఆయన రాసిందే. సో ఇద్దరి మధ్యలో నేను పాట రాయాలంటే నేను ఎంత ఓపికగా ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. సో అన్ని పాటలు సిచ్యువేషన్లుగా వస్తాయి. అన్ని పాటలు అంటే చరణ్ అర్జున్ మ్యూజిక్లో ప్రతి ఫ్రేమ్ మాట్లాడుతుంది. సుజాత అని ఒక స్క్రీన్ ప్లే బుక్లో ఉంటుంది. సైలెన్స్ కూడా రిగార్డింగ్ లాంటిదే, మ్యూజిక్ లాంటిదే అని. సో ప్రతి డైలాగ్కు ప్రతి ఎమోషన్కి ఎక్కడైతే కొంచెం ఓవర్ అవుతున్నప్పుడు చరణ్ ఆ మ్యూజిక్తో దాన్ని కవర్ చేయగలిగాడు. అట్ ద సేమ్ టైం మాటలు భిక్షు మాటలు ఒక తేనె పూసిన బాణాల్లా గుచ్చుకుంటాయి. అది నొప్పి ఉంటుంది కానీ తీయగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చిన ప్రతి డైలాగ్ భిక్షు బ్రో నిజంగా హ్యాట్స్ ఆఫ్, నువ్వు అసలు ఎక్కడో నేడమైపోయాను. నిజంగా చెప్తున్నా, నేను ఎన్నిసార్లు చూసానో అన్నిసార్లు నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు అంటే ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, మా పాపని తీసుకెళ్ళాను, మా వైఫ్ని తీసుకెళ్ళాను కదా, మీరు సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి డైలాగ్ మీరు కన్నీళ్ళు పెట్టకపోతే నన్ను అడగండి. కొంతమంది సినిమా చూసి చెప్పే మాటలు మీరు అందరూ వినాల్సి దయచేసి. ప్రతి డైలాగు ఆడపిల్లని కన్నా కదమ్మా దండం పెట్టాలి, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలనే డైలాగ్ కానీ, గోవర్ధన్ గారు చెప్పే చిట్టుపిల్లకి చెప్పే డైలాగ్ కానీ ప్రతి డైలాగు మీరు ఓన్ చేసుకుంటారు. ఈ సినిమాలో మనల్ని మనం చూసుకుంటామండి. మన ఇంట్లో జరిగింది కావచ్చు, ఎదిరింట్లో జరిగింది కావచ్చు, పక్కింట్లో జరిగింది కావచ్చు. అందుకే ఈ యొక్క సంఘటనల ఆధారంగా ఒక ఇంట్లో కానీ ఒక వంశంలో కానీ వాడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని పడగొట్టేటోళ్ళు పాలోలే అంటారు, వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం పైకి లేపే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. మీరందరూ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే యూత్ ఆల్రెడీ చూస్తారు. దయచేసి ఫ్యామిలీస్ మీకోసము ఈ సినిమా ప్రతి తల్లి తండ్రి అన్న చెల్లి దయచేసి థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి. అతియోశక్తి కాదు, వీడు ఎక్కువ చెప్తున్నాను అనుకుంటే ఒక డైలాగ్ చెప్తాను, దేవుని చూడాలంటే గుడికి వెళ్ళాలి, ఒక మంచి సినిమా హుషారు పిట్టలు చూడాలంటే థియేటర్కి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా డెప్త్ ఉంది మీ లిరిక్స్లో, అమేజింగ్ లిరిక్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అయిపోయారు మా వెంకట్ గారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న నా ఆర్టిస్టులను ఇప్పుడు ప్రజెంట్ స్టార్లు అయ్యారు కాబట్టి ప్రజెంట్ చిన్న స్టార్లు అయ్యారు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను నమ్మిన నమ్మకాన్ని థియేటర్ దాకా వచ్చారు అందరు. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకు ప్రౌడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు కూడా మీడియా వాళ్ళతో నేను ఒక మీడియా వ్యక్తిని ఫస్ట్ నుంచి చెప్పాను మీ అందరికి కూడా, మనం ఫస్ట్ పాజిటివ్ ఆలోచించాలి. ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలే నేను నమ్మను, కేవలం ఒకటే హార్డ్ వర్క్ ఒకదాన్ని నమ్ముకుంటా. ఆ నమ్మిన ఫలితాన్ని డైరెక్టరు, హీరోయిన్, హీరో, మ్యూజిక్ డైరెక్టరు అండ్ డిఓపి, యాక్టర్స్, సినిమాలో ఉన్న చేసిన యాక్టర్లు అందరూ వాళ్ళు బాగా చేసి నేను పెట్టిన దాన్ని రిటర్న్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. సెకండ్ వీక్ ఒక చిన్న సినిమా తీశాను, అది ఫస్ట్ వీక్ ఎట్లాగో మంచిగా రన్ అయ్యింది. నేను నాకు అనుకున్న బడ్జెట్ వచ్చేసి ఐఎమ్ చాలా చాలా హ్యాపీ. మళ్ళీ సెకండ్ వీక్ కూడా అన్ని థియేటర్లు కొత్త థియేటర్లు పెంచారు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం నియర్ బై థియేటర్ చూడండి, హుషారుపిట్టల మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక పెద్ద సినిమా మధ్యలలో ఏమంటే సూర్య, డీసీ అండ్ రవితేజ సార్, ఈ సినిమా మధ్యలో మన సినిమా ఆడుతుందంటే చాలా చాలా హ్యాపీ. గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి. మా వాళ్ళు అందరూ డల్గా ఇంకా థియేటర్ కాదు, ఆల్రెడీ థియేటర్లు నిండిపోతున్నాయి. మనకు ఆల్రెడీ 5 lakhs మెంబర్స్ చూశారు మన సినిమాని, ఇంకా మన సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు మనం పెట్టగానే ఉరకారు కదా థియేటర్కి, కొంచెం మన ఓటీటీలో కానీ ఇంకెక్కడైనా థియేటర్ వైజ్గా మళ్ళీ వెళ్తారు. మన థియేటర్లు ఇంకా ఉన్నాయి, ఇంకా 2 weeks 3 weeks నడుస్తాయి మనది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇచ్చాము, దాన్ని ప్రజలు మన ఏవీలో చూశారు మీరంతా. అది ఎంత బాగా అందరు నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసావు, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నావు అని చెప్పినప్పుడు నేను అంతకుమించి ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్కి. ఫస్ట్ ఆడియన్ ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అవుతారో, ఒక ఆడియన్ వచ్చి ఒక 200 పెట్టి అమ్మయ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సినిమా పోతే నా టెన్షన్లు ఇంట్లో మన చాలాసార్లు మన ఇంట్లో చాలా టెన్షన్లు ఉంటాయి.
ఇంటికి పోయినప్పుడు ఫ్యామిలీ టెన్షన్లు ఇంకేదో బాధలు ఉంటాయి. ఒక సినిమాకి ఎందుకు పోతాం? ఎంజాయ్ చేయడానికి పోతాం. మన సినిమాకి వచ్చిన వాళ్ళు ఆ 2 గంటలు డైరెక్టరు ఆ 2 గంటలు ఆ థియేటర్లో ఉంచిన వాళ్ళని బయటికి పోకుండా ఆ 2 గంటలు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ బయటకు వచ్చేటప్పుడు సార్ సూపర్ది సార్ సినిమా, నాకు అసలు 2 గంటలు నా లైఫ్ని అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం అని తెలియకుండా ఎక్కడెక్కడ మొదలు పెట్టినాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు ఈ అక్రమాలు అమ్మాయిల మీద జరిగేటి అన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ స్టార్ట్ అయినాయి? స్టార్టింగ్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెన్సార్ బోర్డ్ థ్యాంక్ యూ సో మచ్. నాకేమి 6 months బాధపడ్డానేమో కానీ ఒక ఫ్యామిలీ చూడాలని చెప్పినప్పుడు నిజంగా భగవంతుడు ఉన్నారు, నేచర్ ఉందని అనిపించిందండి. నాకు హైదరాబాద్ సెన్సార్ కానీ ముంబై సెన్సార్ కానీ చాలా సపోర్ట్గా ఉంది. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కొన్ని వెబ్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ జెన్యూనిటీకి. అంటే నేను డేర్గా వచ్చాను ఒక ప్రొడ్యూసర్గా. ఆ డేర్ అంటే ఏంటంటే నమ్మకం. ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. చాలామంది ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి వెబ్సైట్ ఏమంటారు, మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది, నిన్న కూడా జరిగింది. ఒక అతనిది ఫోక్ సింగర్ది చిన్నది పాపము, తను చాలా సాంగ్స్ ఇట్టు చిన్న మిస్టేక్ 5 నిమిషాల ఆశకి జీవితమే తలకిందులు అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది చిన్నగా ఉన్నప్పుడు మనం పెంచే పెంపకం. ఇండ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలి. డైరెక్టరు డేర్గా ఒక కథ రూపంలో చెప్పాడు. జనరల్గా మనం అంటాము ఫ్రెండ్స్ ఇద్దరం కూర్చుంటాము, అరే చెప్పురా మీరు అంటామా, చెప్పే అంటాం. కథ ఎట్లా ఉంటుంది? మన ఫ్రెండ్లుగా ఫోన్లు మాట్లాడుకు ఎలా మాట్లాడుకుంటాము, ఇంట్లో ఎట్లా ఉంటాము, కథ అలా చెప్పిండి. నేను ఫస్ట్ నుంచి రియలిస్టిక్ తీసుకున్నాము. ఎందుకన్నాడు ఆయన? కథని కథలాగా అంటే ఒక చెప్పాల్సింది ఆయన సినిమాటిక్ చెప్పిండు. అది చాలామంది ఎవరైతే ఊర్లలో ఉన్నారో, ఎవరైతే సినిమాలు ఆంధ్ర థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు 2 రాష్ట్రాలకు విడిపోయినమేమో కానీ తెలంగాణ ఆంధ్ర ఒక్కటే అని నిరూపించారండి మీరు. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. 2 రాష్ట్రాలు అంటే విభజన అయినాం కానీ 2 రాష్ట్రాలు ఒకటేనని హుషారు పిట్టలతోటి ఆంధ్ర కలెక్షన్ తెలంగాణ కలెక్షన్ చాలా బాగున్నాయి. మా సినిమాకి చాలా ఆదరిస్తున్నారు ఆంధ్ర పీపుల్స్. తెలంగాణ మని అంటే మనం అంతా తెలంగాణలోమని అంటే తెలుగు వాళ్ళమని నిరూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకంటే నాకు స్టార్లు ఎవరండి? మీరు నా సినిమాని హిట్ చేసి ప్రేక్షకులందరూ మీరే నా స్టార్లు, మీరే నా దేవుళ్ళు. నేను ఒక మంచి సినిమా తీసిన మీరు అందరూ ఆదరిస్తారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆదరిస్తారు. ఒక్కొక్కరు ఎందుకు వస్తారని మన సినిమాకి వచ్చి చిరంజీవి సార్ అని ఎవరైనా ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? మన టైంకి మనకు టైం ఎందుకు కేటాయించాలి? మనకు ఎప్పుడైనా అర్హత వచ్చినప్పుడే కిరాయిస్తారు. ఫస్ట్ డే చెప్పిన నాకు అర్హత ఉంది కాబట్టే సురేష్ బాబు సార్ ఎంకరేజ్ చేశారు. అర్హత ఉంది కాబట్టే సినిమాని మీరు హిట్ చేశారు. ఇక్కడ మేమందరం హార్డ్ వర్క్ చేశాము, సినిమా నిలబెట్టగలిగాము. థియేటర్లో ఆడియన్స్ డైరెక్టరు 100% సాటిస్ఫాక్షన్ చేయగలిగిండు కాబట్టి ఎట్టుకొట్టగలిగినాం. ఇక్కడ ఏం లేదు, అందరు హార్డ్ వర్క్ చేయాలి. ఇందులో ఏమీ ఎవ్వరు గొప్పగా ఫీల్ అవ్వరు. 4 రోజులు బతికిపోయేటోళ్ళం. ఎందుకంటే అన్నీ మనం ఒకటే నమ్మాలి, అందరికి సహాయంగా ఉండాలి, అందరికి సపోర్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు ఫస్ట్ గౌరవించుకోవాలి. ఎందుకంటున్నంటే ఇట్టు కొట్టిన తర్వాత అని చెప్పలేదు, ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నా. అందరము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీ అందరం గౌరవించుకుంటూ ముందుకు పోవాలన్నదే నా కోరిక. సెకండ్, ఈ సినిమాలో మెయిన్ కథను నమ్మి ముందు తీసుకొచ్చిన మన తెలుగింటి ఆడబిడ్డ వాస్తవ్ గణేశన్. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి గురించే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెయిన్ రీజను కథ ఒప్పుకున్నప్పుడు తన ఈ చిట్టి క్యారెక్టర్ను నేను చేయగలనా సార్ అని అడిగింది. అమ్మా ఇది క్యారెక్టర్ తల్లి, ఒక చిట్టి అనే క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అమ్మా అన్నప్పుడు అవునా సార్ అని 100% చేస్తారు, చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మనకి కనెక్టివిటీ అవుతుందంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది. చేసిన తర్వాత చెప్పే టీజర్ సేమ్ ఇప్పటిదాకా వాళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు. కానీ దాన్ని నా హీరోయిన్ అంటే హీరోయిన్ మై డైరెక్టర్ ప్రమోషన్లో డైరెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు సినిమాని ప్రమోషన్ థియేటర్ తీసుకురావాలని వల్ల వీళ్ళు ముగ్గురు మాత్రమే బాగా సపోర్ట్ చేశారు, బాగా ముందుకు వచ్చారు. వాస్తవ్ గణేశన్ అనేది చాలా గ్రేట్. ఈ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ వేరే అండి. కొంచెం ముందుకు రమ్మ. ఒరిజినల్ క్యారెక్టర్ వేరు. ఒక గుడ్ న్యూస్ ఈరోజు ఆ అమ్మాయికి మీరందరూ కూడా ఏంటంటే నాకు ఈ మధ్యన May 21st నాకు ఆడకూతురు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మీదేవి పేరేం పెట్టుకున్నానంటే వాస్తవి యాదవ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈ అమ్మాయి గురించి అందరు ఇక్కడ చెల్లి ఎందుకంటున్నామంటే అమ్మాయి ఒరిజినల్గా కూడా చాలా డేర్ అండ్ ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. ఒక ప్రొడ్యూసర్ నా కూతురు పేరు వాస్తవి పెట్టుకున్నానంటేనే అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీరు అర్థం చేసుకో. సినిమా వేరు, చిట్టి అనే క్యారెక్టర్ వేరు. చిట్టి అనే క్యారెక్టర్ మేము ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చూపించలేదు.
డైలాగులు కూడా మేము చెప్పాను రూటెడ్, మన ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునే పదాలు మాత్రమే అవి. అవి ఒక సినిమా రూపంలో సెకండ్ హాఫ్ ప్రతి ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. ప్రతి ఒక చెల్లుంటే ఎలా ఉంటుంది, ఒక అక్కుంటే ఎలా ఉంటుంది, ఒక కూతురుంటే ఎలా ఉంటుందని వాస్తవి గణేష్ నిరూపించింది. ఒక చిట్టి అనే క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగున్నాయని చెప్పి మా రివ్యూ రాశారు. చాలా హ్యాపీ. ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగా రాసినని చెప్పారు, యాక్టర్స్ అందరూ బాగా చేసినని చెప్పారు. దీనికి అంతటి కారణం భిక్షు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి గారు, అంతేకాదు యాక్టర్స్ మొత్తం టోటల్ క్రూ కష్టపడితేనే ఒక సక్సెస్ వస్తుంది. ఈ మూవీకి అందరు హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. వాస్తవికి ఎప్పుడు ఆ అమ్మాయిని నా బిడ్డ రూపంలో ఎందుకు చూసుకోవాలనుకున్నా అంటే ఆ అమ్మాయి డేర్కి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ బాగా చేయగలిగింది, అన్నీ చేయగలిగింది. దాంట్లో ఉన్నతమైన వ్యక్తిత్వం అమ్మాయిది. కాబట్టి దానికి నా కూతురుగా ఆమె చూసినప్పుడు నాకు తను గుర్తొస్తుంది. ఫస్ట్ ప్రాజెక్టు చాలా హిట్ ఇచ్చినందుకమ్మ, అంటే ఒక నమ్మి చేసినందుకు దానికి మాకు అంటే వచ్చి అందరూ అంటారు సినిమా చేయడం కాదు, సినిమా థియేటర్ దాకా తీసుకురావడం అనేది గొప్ప. ఈ అమ్మాయి నా కష్టాలు పడైనా సరే, ప్రెస్ మీట్లకు వచ్చైనా సరే, నేనున్నా సార్ నడవండి, నడవండి సార్, నడవండి అనేది అమ్మాయి డైరెక్టరు వీళ్ళిద్దరు ముందుకు. అంటే ప్రతిసారి నేను ఎప్పుడన్నా ఏదన్నా కూడా దాన్ని ఖచ్చితంగా నాకు ఇవ్వగలిగారు. ఒక్కసారి తనకి గట్టి క్లాప్స్ కొట్టని మన తెలుగు అమ్మాయి, ఒంగోలు అమ్మాయి కొట్టిందా కొట్టలేదా సక్సెస్. ప్రతి థియేటర్ చిట్టి అనే క్యారెక్టర్ ఇట్టు కొట్టగలిగింది. అదే ఆమెకి ఇచ్చే గిఫ్ట్. నేను ఈ సినిమా ద్వారా నా కూతురుకు తన పేరు పెట్టుకున్నాను. అది చెప్పాను రీజన్ ఎందుకు పెట్టుకున్నాను, నాకు క్లారిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వీక్ రన్ అవుతున్నందుకు పబ్లిక్ కూడా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మొత్తాన్ని చెప్పాలంటే సురేష్ బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ జగదీష్ సార్, ప్రవీణ్ సార్, అండ్ మార్తన్న వెంకటేష్ సార్, అండ్ వేణుగోపాల్ సార్, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దిల్రాజ్ సార్ నా గురువు, ఆయన నుంచి ఎన్నోసార్లు నేను నేర్చుకున్నా. ఆయన కలిసినప్పుడు నా జన్మ ధన్యమైంది అనుకున్నా. కలిసి పిలిచి బాగా ఇట్టు కొట్టినామని చెప్పాడు. ఆ ఒక్క మాట నా జన్మ అంటే మనం ఎప్పుడు ఒక రాసుకుంటూ ఉంటాం, అక్కడ ఎప్పుడు కలుస్తామా అని అనుకుంటాం, కానీ ప్రయత్నిస్తే జరగందు అంటూ ఏది లేదనేదే నేను చేయగలిగిన. మీరందరూ కూడా చేయగలరు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు భయపడకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ నా మేనేజ్మెంట్. నేను ఈరోజు సినిమాని ఇట్టు కొట్టడానికి కారణం ముగ్గురు వ్యక్తులు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మేనేజర్ శ్రీశైలం గారు అండ్ నవీన్, వీళ్ళకు మీరు ఎందుకంటే వీళ్ళు నా బ్యాక్గ్రౌండ్. నేను ఈరోజు ఈ సినిమా ఇంత గిట్టు కొట్టానంటే శివ, వీళ్ళు ముగ్గురు నా యొక్క సక్సెస్కి కానీ నాకు వచ్చే మీరైతే వీళ్ళ ముగ్గురికే చెందాలి నా సక్సెస్. ఎందుకంటే చాలా 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 ప్రౌడ్. అంటే ఇప్పుడు అంటారు కదా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అంటానికి. డే అండ్ నైట్ కష్టపడ్డారు. బాను, నెక్స్ట్ బాను, మౌలి, నెక్స్ట్ లడ్డు, నెక్స్ట్ లక్కీ ఇక్కడ స్పెషల్. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా బాగా చూసుకుంటాడు ఎప్పుడు. అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను మధ్యలో కొన్నిసార్లు. తను, బాను, వీళ్ళందరూ కూడా నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. అంటే మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి సార్, మీరు కష్టపడతారు, మీకు అందరూ ఎంకరేజ్ చేస్తామని చెప్పింది వీళ్ళందరూ నాకు ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ పరంగా కావచ్చు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మూవీని నమ్మి చేస్తూ ఉన్నారు. దీంట్లో మూవీ అంటే మన కో డైరెక్టర్ కళ్యాణ్జీ అండ్ చరణ్, వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతున్నారో సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎంతో కొంత ఇచ్చిన కూడా తీసుకొని సినిమాకి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కృతజ్ఞతలు. ఇంకా ఆడియన్స్ కూడా కృతజ్ఞతలు. ఒక్కసారి ఎవరు మాట్లాడదు, మౌలి మాట్లాడు, మేనేజర్ మాట్లాడు, ఒక మాట అనండి, ఏం కాదు, ఏం మాట్లాడలేదు. హుషారుపిట్టల మూవీ అందరూ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓకే, గుడ్. ఓకే వాళ్ళు భయపడుతున్నారు. చాలా హ్యాపీ ఏంటంటే ఈ టీం సపోర్ట్ చేయడం వల్లేనే హుషారు పిట్టల టీము సక్సెస్ అవ్వగలిగింది. వీళ్ళు లేకపోతే సినిమా లేదని. ఎందుకంటున్నంటే మనం ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. ఎస్ఆర్నో, మన దగ్గర ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. వచ్చినాక వస్తున్నా చాలామంది ఉంటారు, అది వేరే విషయం. ఏం లేనప్పుడు నా వెనుకుండి చేయగలం సార్ అనేది, నేను ఏదైతే చేయగలనో దానికి ఆయుధం పోస్టర్లందరూ వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ ఇంకా మా విజయం వస్తున్నందుకు ఇంకా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మీరు ఇండస్ట్రీ. నాకంటూ ఒక TFI అంటే తెలుగు ఏమంటే టాలీవుడ్లో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బాధ్యతని నేను ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు తీస్తాను. ఇంకా మీరు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిలబెట్టుకొని జాగ్రత్తగా డిసిప్లిన్గా ఖచ్చితంగా మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ సక్సెస్ మీట్ ఉంది, ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ చెప్తాను. మీకు నా ఉద్దేశంలో ఏంటంటే
మా యాక్టర్స్ ఇందులో చేసిన యాక్టర్లు అందరికీ, ఇందులో చేసిన 24 క్రాఫ్ట్స్ అయితే హోల్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు థియేటర్కి పోయినప్పుడు మీతో సెల్ఫీలు తీసి చూడండి, అదే మీకు అందరికి ఇచ్చే గిఫ్ట్. నేను అంతే, ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అవ్వగలిగిన అదే. మళ్ళీ ఇక్కడ పేరు అంటే నెక్స్ట్ మీట్లో అందరి పేరు చెప్తాను, క్లియర్గా టైం కూడా లేదు కానీ పాపం మా మీడియా మిత్రులకు ఆకలి కూడా అవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ యాదవ్ గారు, థ్యాంక్ యూ. ఇట్ ఇచ్చేసి and congratulations to all the team members. And next మా యాక్టర్ భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? యా, ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా అన్నలకి థ్యాంక్ యూ అన్న, బాగా సపోర్ట్ చేసారు. హుషారు పిట్టల సినిమా అంటే అందరు చిన్న సినిమా అనుకుంటారు కానీ అంటారు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ప్రేక్షకులు అందరూ అంటారు, మేము థియేటర్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ని గుర్తుపట్టి అన్న ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా అన్నారు. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా, మేము మా పిల్లతో పోతాం వచ్చి గుంసావా అంటారు. అంటే అంత ఓన్ చేసుకోరు క్యారెక్టర్ని. నాకు చాలా బాగా అనిపిస్తుంది అంత ఓన్ చేసుకోవడం. కొంతమంది అన్నారు అంటే నువ్వు ఆ ట్రాన్స్ఫార్మర్ గుంజడం వల్లే అలా జీవితాలు నాశనమైనా అని. అంటే అది చేసింది యాక్టింగే కావచ్చు, అది గట్టే తాకింది నాకైతే, నిజంగా తాకింది అన్న. ఒకసారి చెప్పి అన్న, అది కాదన్న. అంటే కొంతమందికి తెలుసలేదు ఏమి అంటే యూత్ పురాలో తెలుసలే అన్న, యూత్ పురాలకు తెలుసలేదు నిజంగా. అంటే నా చెప్తా అయినా కొట్టుకొని చెప్తా, అంటే యూత్ పిల్లలే చెప్తున్నా, నా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని జీవితాలను నాశనం చేసుకోకూరి. నిజంగా చెప్తున్నా. ఇది అంటే నాకు బాధ, ఎంత సంతోషం పెట్టిరో ట్రాన్స్ఫార్మర్ మా పిల్లతో గుంసామని, అంతే బాధ కూడా పెట్టిరు. జీవితాలు నాశనమైన అనగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అరే నా వల్ల నా అన్న నువ్వు చెప్పింది నేను చేసా. అంటే అరే తమ్ముళ్ళు మీ చెప్తున్నా, ఈ ఎమోషన్ ఎట్లా తీసుకెళ్ళా, అదేదో పొరగాలు సినిమా చూసినప్పుడు ఏదో అడగాలి కదా, నీ ముందు వచ్చి అట్టారు అంతే, గట్ట బంద్ చేస్తావా అని అన్నారు. దానికి అంటే ఆ పూరగాళ్ళకు నేనెక్కినేమో అనిపించింది. మా జడ్జి నేను పక్కన పెడతా, మరి నన్ను ఎంత ఎక్కించుకోవాలి, ఇంకెంత ఎక్కించుకోవాలి సినిమా తీసినట్టు. ప్రతి పిల్లలు అంటే యూత్ పురాలో చెప్తున్నా, మనలాంటోడు మోపవుతాడు, బాలన్న లాంటోడు నాలాంటోడు. కానీ దయచేసి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం జీవితాలు నాశనం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లలో ఉండకూడదు, జీవితాలు నాశనం చేసుకోకూడదు. నా క్యారెక్టర్ నోన్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతలా ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు అంటే దానికి రుద్రకాంత్ బ్యానర్ ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్న, డైరెక్టర్ భిక్ష అన్న, వాళ్ళకు నా లైఫ్ టైం రుణపడి ఉంటా అని కోరుకుంటున్నా. ఇంత హిట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం ఏమన్నా మారణ యోధాలు దూరంగా ఉంచుతాం మీకు. అండ్ నెక్స్ట్ మా చిట్టి, మా బంగారు తల్లి, నిజంగా ఎంత డెప్త్ ఉంది యాక్టింగ్లో. సో తనని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్ అండ్ మీడియా అందరికీ, వేణుగోపాల్ సార్ అండ్ సురేష్ బాబు సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ. మా హుషారు పిట్టలు మూవీ సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను అప్పుడు చెప్పినట్టు నిజంగానే వెంకటేశ్వర స్వామి మా వెనకుండి మా సినిమాని గెలిపించారు. థ్యాంక్ యూ వెంకబాబు. అండ్ ఆయనకి మొక్కున్నట్టుగా నిజంగానే మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ ఆయన కొండకెళ్ళి నా మొక్కుని నేను తీర్చుకుంటాను. ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్వర స్వామి రూపంలో మీరందరూ వచ్చి మా సినిమాని హిట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అందరికీ థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సరే, నేను మళ్ళీ మంచి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి స్టోరీస్ వస్తాయి అని కోరుకుంటూ మీ అందరికీ త్వరలో మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ ఏదన్నా చెప్పచ్చు కదా,
డైరెక్ట్గా చూడాలని ఉంది. వెంకటేశ్వర స్వామి హ్యాపీ ఫీల్ అవ్వడు. ఆ రోజు ఎట్లా చెప్పినా అలా చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏదన్నా ఒక మంచి డైలాగ్ చెప్పు. యా, అందరు వెయిట్ చేస్తున్నారు కదా, స్పీచ్ అన్నా కొంచెం లాంగ్ ఉంటుంది అనుకుంటే. యా, మీరు చెప్పండి, ఏం డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. ఓకే. అబ్బా అబ్బా మస్తు హుషారున్నారు. థ్యాంక్ యూ. నువ్వు లైఫ్ టైం హుషారుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ నెక్స్ట్ ఫైనలీ మా హీరో అంష్. అందరికీ నమస్కారం అండి. టు ద క్రౌన్ ఆఫ్ కలమ్మ తల్లి, టు ద పర్సన్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాస్, లవ్ యూ బాస్. తొందరగానే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఛాతీ మీద అంటే ఒక సిగ్నేచర్ పెట్టుకుంటాను, ఒక స్టాంప్ పెట్టేస్తాను. ఆల్రెడీ మీరు ఉన్నారు గుండెలో, బట్ చొక్క మీద ఉంటే అందరికి కనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, లిరిసిస్ట్ చిరంజన్ అన్న, ఇంకా మా డిఓపి సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు థానాస్ 5 డైమండ్స్ ఉంటాయి కదా, అట్లా ఉండే మా సినిమాకి మీరు 5. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. ఇంకా సురేష్ బాబు గారికి, ఇంకా బికమ్ వేణుగోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్ మొత్తం బ్లాక్ బాస్టర్ మంత్ ఇది. అటు పక్కన వరుణ్ తేజ్ గారు, మళ్ళీ సూర్య గారు, ఇంకా నిన్ననే మన మాస్క మహారాజ్ రవితేజ గారిది సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఈ సినిమాల్లో నా సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్ టాక్తోని, ఇంకా మంచి భారీ కలెక్షన్స్తోని ఇంకా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు మేము సెకండ్ వీక్లో అడుగు పెట్టాము. యూత్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంకా ఫ్యామిలీస్ కూడా, అమ్మ ఇది మీ అందరి లైఫ్లో ఒక మంచి మెసేజ్, ఒక మంచి అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది మా సినిమా. సో ప్లీజ్ రండి, మా సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు, బట్ ఇంకా ఈ సెకండ్ వీక్ కూడా అంతే భారీగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా త్వరలోనే ఇంకా మీతో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తోని తొందరలోనే మీ అందరు ముందు వస్తాను. ఇంకా నన్ను నమ్మి ఏ డైరెక్టర్ అన్నా, ప్రొడ్యూసర్ అన్నా వస్తే వాళ్ళందరికీ, అంటే వాళ్ళకి నేను 100% నా 100% ఎఫర్ట్స్ పెడతాను. నో డౌట్ ఇన్ దట్. కరెక్టే కదా సార్ చెప్పింది? సో థ్యాంక్ యూ సార్. అండ్ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులు వాళ్ళందరికీ, ఇంకా ఎవ్రీవన్ హూ ఆల్ సపోర్టెడ్ అస్, ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, ఇంకా లవ్ యూ డార్లింగ్స్ మీరు అందరికీ. నిజంగా ఓన్ చేసుకున్నారు. బాగానే నేను ఎప్పుడు గుర్తు చేసినా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఓకే, ఐ గెస్ మళ్ళీ ఏదో బంద్ చేయలేకపోయి ఉంటాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఇంకా త్వరలోనే కలుద్దాం థియేటర్స్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాతోని. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ సూన్. Thank you so much, Ansh. Thank you and congratulations to whole team once again. So ee roju Chiranjeevi gari birthday celebrate cheskuntunnam kabatti, so cake cutting tho ee celebration ni continue cheddamu. And once again, yeah, చిరంజీవి సార్ బర్త్డే సందర్భంగా మేము హుషార్ పిట్టల్ టీం కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలు చెప్తా ఉంటాడు, కష్టపడండి, మీరు వెనకకు నెగిటివ్లను చూసుకోవద్దు, పాజిటివ్లు మాత్రమే చూసుకోవాలని సార్ చెప్తారు. చిరంజీవి సార్ ఎప్పుడు చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు, చాలా ఇంటర్వ్యూలు కూడా సార్ చెప్పారు పర్సనల్గా కూడా. అంటే ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నెగిటివ్లు పట్టించుకోవద్దు, ఓన్లీ పాజిటివ్స్, మీకు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది మాత్రమే చేయని అంటారు సారు. అందుకే ఆయన బర్త్డే సందర్భంగా మేము మీరు థ్యాంక్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఐఎమ్ హ్యాపీ. ఆయన బర్త్డే సందర్భంగా మా సినిమా కూడా సక్సెస్ అయిపోయింది. ఆయన బర్త్డే సందర్భంగా కేక్ మా టీం అందరం కలిసి కోస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మాకుంటుంది, మాకుంది. మీరు ఇట్టు మా డైరెక్టర్ కూడా ఇప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ డే 1,30,00,000తో స్టార్ట్ అయిన మా ఈ ప్రయాణం ఇప్పుడు 5,27,00,000కి చేరింది. స్టిల్ కౌంటింగ్ ఇన్ థియేటర్స్. సో congratulations to whole team once again, especially to our producer Venkat Yadav garu and Bhikshu garu.
ఎస్ ఎస్ ఆయన బర్త్డే సందర్భంగా మనం ఈరోజు కేక్ హుషారు పిట్టల్ టీం కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ సార్. మీ గిఫ్ట్ ఏంటంటే మా సినిమా అంటే మీరు అంటారు కదా చిన్నోళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చిన్నోళ్ళందరినీ ఆదరిస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ ఇస్తారు కాబట్టి మీ ఆశీర్వాదం మాకు ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ చిరంజీవి సార్. హ్యాపీ బర్త్డే. ఎస్ హ్యాపీయెస్ట్ బర్త్డే టు అవర్ మెగా స్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే త్రూ ఫ్రమ్ హుషార్ పిట్టల్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ హుషార్ పిట్టలు టీమ్. Yes, let's cut the cake. And this event is organized by UV Media Entertainment at your doorstep. Thank you so much, UV Media. Thank you so much, Asian Suresh Entertainment. Thank you so much, Bekam Venugopal Garu. And let's all cut the cake and celebrate our Chiranjeevi Garu's birthday. Once again, hearty congratulations to the team. ఎస్ మన మీడియా మిత్రులందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది కనిపిస్తున్నారు, సో వాళ్ళందరినీ కూడా కొంచెం స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మీడియా పీపుల్. చాలా ప్రాపర్గా మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. Prasad Garu, Madhu Garu, hearty welcome to you onto the stage. Maha, join the stage. Sanjana Garu, join the stage. Kiran Garu, join the stage. Iddaru Kiranlu unnaru ikkada. పిఆర్ఓ మధు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ జాయిన్ అవ్వండి సార్. మనం చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎస్ అది ఓకే. హోల్ టీమ్ ఆఫ్ హుషార్ బిట్టలు సార్ జాయిన్ ది స్టేజ్. రండి కిషోర్ గారు. లాస్ట్కి డాన్స్. ఓకే. Yes, thank you so much everyone. Thank you. Yeah. డాన్స్ అంట ఒకసారి టీం అంతా డాన్స్ అంట. వాళ్ళిద్దరేనా? హుషార్ పిట్టలు ఆల్రెడీ చేశారు. ఓకే మా అంష్ అండ్ వాసవి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఒక డాన్స్ అంట. ఓకే ఓకే. మ్యూజిక్ హుషారు పిట్టలు సాంగ్. అంష్ అంష్ జాయిన్ ద స్టేజ్. భిక్షు గారు జాయిన్ ద స్టేజ్. భిక్షు గారు ఫస్ట్ వాళ్ళిద్దరంట, దాని తర్వాత ఓకే డన్. అది ఆల్రెడీ చేశారు కదా, ఇది వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. మీ ఇష్టం వచ్చింది చేయండి. యా మ్యూజిక్. Claps everyone.
everyone. ఎస్ నెక్స్ట్ భిక్షు గారు ప్లీజ్ జాయిన్. అండ్ మా చరణార్జున్ గారు ఎక్కడ ఉన్నారు? చరణార్జున్ గారు ఎప్పుడు పాటలేనా, మనం స్క్రీన్ మీద కూడా కనిపిద్దాం. ఓకే. నెక్స్ట్ మా వెంకట్ యాదవ్ గారు జాయిన్ ద స్టేజ్. మీరు ఆల్వేస్. ఎస్ మా డిఓపి గారు కూడా. యా మ్యూజిక్, సేమ్ మ్యూజిక్. బెక్కం వేణుగోపాల్ గారు అండ్ చరణార్జున్ గారు దయచేసి ప్లీజ్ జాయిన్. బెక్కం వేణుగోపాల్ గారు ఎప్పుడు అదే కదా, చరణార్జున్ గారు పాట పాడాలి. వాళ్ళు చేశారు ఆల్రెడీ. ఓకే మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ హుషారు ఇట్లే కంటిన్యూ అవ్వాలి థియేటర్స్లో అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ టుంగ టుంగ చేస్తారు వాళ్ళిద్దరు, టుంగ టుంగ చేస్తారు ఇద్దరు. మనకు ఎండింగ్ ఎప్పుడైనా ఎనర్జీగా ఉండాలి. వస్తారనో అయితే ఈరోజు డ్యాన్స్ ఏం చేసిన అంటే ఒక సినిమా తీసి హిట్ కొట్టినప్పుడు ఆనందం వేరు. ఊకే ఏడ్స్ కూడా చెప్పలేను, ఎనర్జీ చెప్పినందుకు ఎనర్జీ నా డ్యాన్సే అదే, దాన్నే ఆ సక్సెస్ ఎనర్జీ అంటారు దాన్ని. అందులోనే అంతే చెప్పేసి నెగిటివ్ పదిసారి చేతి మీద వచ్చి ఏడ్చుడు పొడవేపలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే జనాలకు అవసరం లేదు, మనకు కూడా అవసరం లేదు. ఆ ఎనర్జీ డ్యాన్స్ రూపంలో చేశాను, నా సక్సెస్ రూపంలో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్. ఓకే. అండ్ మా మీడియా మిత్రులందరికీ హుషారు పెట్టాలి. ఓకే లాస్ట్. యా అండ్ డబుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా. థ్యాంక్ యూ సో మచ్ యువి మీడియా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఇస్ మీ యా దివ్యారామ్ సైనింగ్ ఆఫ్.